నమస్కారం, నేను మీ విక్రమ్ పూల. ఈరోజు మన విశిష్ట అతిథి శ్రీ టిడి జనార్దన్ గారు. తెలుగుదేశం పార్టీలో ఓ సామాన్య కార్యకర్తగా ప్రస్థానం మొదలుపెట్టి అంచెలంచెలుగా అనేక పదవులు నిర్వహిస్తూ తెలుగుదేశం పార్టీ అత్యున్నతమైనటువంటి సంఘం అయినటువంటి పాలిట్ బ్యూరో మెంబర్గా, తెలుగుదేశం పార్టీ రాజకీయ కార్యదర్శిగా తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అనేక బాధ్యతల్ని పార్టీలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ టిడి జనార్దన్ గారు ఇటీవల కాలంలో గత 2 సంవత్సరాలుగా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చైర్మన్గా కూడా అనేక కార్యక్రమాలు దేశ విదేశాల్లో నిర్వహిస్తున్నారు. పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరు తెచ్చుకున్నటువంటి శ్రీ టిడి జనార్దన్ గారి వాళ్ళ మన విశిష్ట అతిథి. ముందుగా ఆయన గురించి కొంత పరిచయం మనమే చెప్దాము. ఎందుకంటే టిడి జనార్దన్ గారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం లింగాల గ్రామానికి చెందినటువంటి వారు. ఎంఏ వరకు చదువుకున్నారు, కొంతకాలం వ్యవసాయం చేశారు, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు అన్న నందమూరి తారక రామారావు గారి పిలుపు మేరకు. ఆ తర్వాత అనేక బాధ్యతలు పదవులు నిర్వహించారు. ఆ వివరాలన్నీ కూడా వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జనార్దన్. నమస్కారం విక్రమ్ గారు. మీది జగ్గయ్యపేట లింగాల గ్రామం అని తెలుసు. అదేవిధంగా మీరు ఎంఏ వరకు చదువుకున్నారు, కొంతకాలం వ్యవసాయం చేశారు, తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. అంటే ఎంఏ చదువుకున్న తర్వాత వ్యవసాయం చేయాలని ఎందుకు అనిపించింది? వెంటనే అసలు పార్టీలో చేరటం వెనుక కారణం ఏంటి? అంటే మీ కుటుంబం ఒక ప్రోత్సాహం ఉందా? ఆ వివరాలు కొంచెం చెప్పండి. మా కుటుంబం ఒరిజినల్గా యాంటీ కాంగ్రెస్ కుటుంబం. మా నాన్నగారు అంటే కమ్యూనిస్టా? కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేసేవాడు, డైరెక్ట్గా చేరలేదు. కానీ అంటే గ్రామంలో పంచాయతీరాజ్ వ్యవస్థ పుట్టిన తర్వాత మా తాతయ్య మొట్టమొదట యునానిమస్ సర్పంచ్ అయ్యారు. వారి తర్వాత నుంచి మా నాన్నగారు ఏకగ్రీవంగా, తర్వాత మా నాన్నగారు ఎన్నికవుతూ వచ్చారు. ఎంత జనాభా ఉంటుందండి గ్రామంలో? మా గ్రామంలో 3000 జనాభా ఉంటుంది అప్పటికే. సో ఆయన సర్పంచ్గా ఉంటూ ఉండగా సమితి ఎలక్షన్స్ జరిగాయి. సమితి ఎలక్షన్స్లో ఆయన మొదటి నుంచి రాజాగారికి, ముత్యాల రాజాగారు మా చిల్లకల్లు సమితి అంటారు, ఆ సమితిలో వారే ప్రెసిడెంట్గా ఉండేవారు. దాదాపు 3 సార్లు ఆయనకే సపోర్ట్ చేశాడు. తర్వాత కారణాంతరాల వలన ఈయనకి కంటెస్ట్ చేయాలనిపించటం, ఆ తర్వాత సర్పంచులు అందరి యొక్క మద్దతు అందరూ కూడా ప్రోత్సహించారు. దాంతో ఈయనే, అంటే మీ నాన్నగారి పేరు రాధాకృష్ణమూర్తి గారు, తొండపు రాధాకృష్ణమూర్తి. ఆయన అప్పుడు పోటీ చేశారు. పోటీ చేసి ఆయన గెలిచారు. రాజాగారి మీద గెలవటం అంటే చాలా గొప్పగా, ఒక పెద్ద చరిత్ర, ఒక పెద్ద అనుభూతి, ఒక పెద్ద సంచలనం, ప్రజల్లో ఒక ఇది వచ్చేసింది. కృష్ణా జిల్లాలో నాకు తెలిసి అప్పట్లో చల్లపల్లి రాజా గారు, ముత్యాల రాజా గారే ప్రముఖులుగా ఉండేవారు. అయితే రాజాగారి మీద ఉన్న అభిమానంతో ఈయన గెలిచినా, ఈయన మళ్ళా రాజాగారి దగ్గరికి వెళ్ళి, రాజాగారు మీరు నాకంటే పై స్థానంలోనే నిన్ను ఉంచాలా, నేను ఎమ్మెల్యే ఎలక్షన్స్ వస్తున్నాయి, మీరు కంటెస్ట్ చేయండి, మేమందరం నిలబడి గెలిపిస్తాం. 1972 ఎలక్షన్స్. 70లో నాన్న సమితి ప్రెసిడెంట్ అయిన తర్వాత అప్పుడు రాజాగారికి చెప్తే, రాజాగారు కాంగ్రెస్ పార్టీ టికెట్ అయితే పోటీ చేస్తున్నారు. అంటే నాకు తెలిసినప్పుడు 2-3 పార్టీలు, కమ్యూనిస్టులు, సోషలిస్టులు ఉండేవాళ్ళు. అంతే, కమ్యూనిస్ట్, సిపిఐ, సిపిఎం. 67 దాకా దాదాపు సిపిఐ పార్టీ ఒకటే ఉండేది. తర్వాత వాళ్ళు విభజన చెందిన తర్వాత సిపిఐ, సిపిఎం అయిన తర్వాత అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే, రాజాగారితో మాట్లాడితే టికెట్ ఇస్తే చేస్తాను. ఆయనకి కాంగ్రెస్ మీద అభిమానం ముందు నుంచి. అప్పుడు వెంగళరావు గారి దగ్గరికి వచ్చారు నాన్నగారు. నా పక్కన నందిగామ సమితి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు, ఇద్దరు కలిసి అడిగారు వెంగళరావు గారు సీట్ ఇవ్వమని. అంటే నేను ఇయ్యను, అక్కడ ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు, నేను ఆయనకి ఇస్తాను అని చెప్పారు. అప్పుడు ఆ ఎమ్మెల్యే గారికి సరైన పేరు లేదు, అయినా
ఇవాళలాగా కాదు, ఆఖరి నిమిషం దాకా ఉండేది కాదు, క్లియర్గా చెప్పాడు ఆయన. మేము రాజా గారిని ఇండిపెండెంట్గా గెలిపించి మళ్ళా మిమ్మల్ని కలుస్తామని ముఖ్యమంత్రికి చెప్పి వచ్చేసారు. నాన్నగారు రాధాకృష్ణమూర్తి గారు, ముఖ్యపాటి వెంకటేశ్వర గారు వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేయమంటే రాజా గారు కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయాల్సి వస్తుంది అని బలవంతంగా ప్రజలందరినీ పట్టుబట్టి, ఆయనకి అప్పటికీ ప్రజల్లో మంచి పేరు ఉండేది. సో ఇప్పుడు 16,000 ఓట్ల మెజారిటీతో కృష్ణా జిల్లాలో ఒకే ఒక్క సీట్ యాంటీ కాంగ్రెస్ స్వతంత్ర అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద ముత్యాల రాజా గారు సైకిల్ గుర్తు కేటాయించారు. ఓకే, గెలిచారు. అప్పుడు అంటే మీ నాన్నగారి ప్రోద్బలంతో ఆయన ఈ స్టెప్ తీసుకున్నారు. ఎస్, తీసుకున్నారు. దాంతో నేను కూడా, నాకు గుర్తు, ముత్యాల రాజా గారికి డాడ్జ్ అని ఒక కారు ఉండేది, కప్పలాగా ఇంత పెద్దది. దానిలో రాజా గారు నాన్నగారు పోతుంటే నేను కూడా మధ్యలో చిన్న పిల్లగాడిని. అప్పటికి నేను వెళ్ళిన గుర్తుంది నాకు. రాజా గారిని కూడా చూశాను, మాట్లాడాను. అట్లా ఆయన పిల్లల పట్ల బాగుండేవాడు. ఏ స్కూల్కి పోయినా చాక్లెట్లు తీసుకొచ్చి ఇచ్చేవాడు పిల్లలందరికీ. మీ విద్యాభ్యాసం ఇక్కడ తెలంగాణలో జరగడానికి కారణం ఏంటి? మా నాన్న ఏంటంటే ముందు ఊళ్ళోనే చదివాం. పబ్బరాజు లక్ష్మీనారాయణ గారు అని ఆయన ఇంగ్లీషు లెక్కలు మంచి మాస్టర్. ఆయన్ని తీసుకొచ్చి ఊళ్ళో పెట్టి మాకు పిల్లలకి చదువు చెప్పించేవాడు. మాతో పాటు ఇంకా కొంతమంది పిల్లలు ఆ ఊళ్ళో వాళ్ళు కూడా చదువుకునేవాళ్ళు. అలా చదువుతూ ఉంటే పెద్ద బాల శిక్ష అనేవాళ్ళు. అప్పుడు అది కూడా చదివేసాం. అంతా అయినాక నాన్నకెందుకో ఇక్కడికి చదువు కంటే మనం కాన్వెంట్లో చదివితే మంచిదని వరంగల్లో మా మేనమామ గారు ఉంటే అక్కడికి వెళ్ళి ఫాతిమా స్కూల్లో మాట్లాడి అక్కడ జాయిన్ చేశారు. చేస్తే అప్పుడు నేను మిషనరీ స్కూల్లో అప్ టు 4th వరకు ఫాతిమా స్కూలు, 6th వరకు గాబ్రియల్ స్కూల్లో చదివాను. మా అత్తమామలుగా ఇంట్లో ఉండి. ఆయన రావూరి రామయ్య గారు అడిషనల్ లేబర్ కమిషనర్ చేసి రిటైర్ అయినారు. సో అలా నేను చదువుతుంటే ఈ తెలంగాణ యాజిటేషన్ వచ్చింది. ఇక్కడ ఇయర్ లాస్ అవుతుంది. లాస్ అవుతున్న టైంలో మళ్ళా తీసుకెళ్ళి వత్సవాయిలో జడ్పీ స్కూల్లో చేర్చారు. చేరిస్తే 7th నుంచి 10th వరకు అక్కడ చదివాను. ఆ తర్వాత జగ్గయ్యపేటలో, అంటే 6th వరకే ఇక్కడ కాజీపేటలో చదివారు. అవును. దానివల్లనైనా మీరు హిందీ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడారు. అవునండి, నాకు అసలు పునాది అప్పుడే, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ అక్కడే పునాది ఏర్పడింది. ఓకే. తర్వాత జగ్గయ్యపేటలో డిగ్రీ చేశాను. డిగ్రీ అయిన తర్వాత ఎంఏ నాగార్జున యూనివర్సిటీలో చేశాను. ఏదేమైనా ఈ హాలిడేస్లో వచ్చినప్పుడు మట్టుకి స్కూల్ డేస్ నుంచి 8th 7th నుంచి నేను వత్సవాయిలో చదివేవాడిని కదా. వత్సవాయిలో చదివే రోజుల్లో మా ఊరికి వత్సవాయికి 5 కిలోమీటర్ల డిస్టెన్స్. మొదటి సంవత్సరం నాకు సైకిల్ తొక్కటం కూడా రాక నడిచిపోయేవాడిని నేను, మా తమ్ముడికి నాకు 1 year గ్యాప్. ఇద్దరం సమానంగా ఉండేవాళ్ళం. ఎంతమంది మీ కుటుంబ? మేము 4, 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. తమ్ముడు రవి, వాడు, అమ్మాయి పద్మజ. ఆ అమ్మాయిని మా మేనమామ గారికే ఇచ్చాము. ఇంకో అమ్మాయి రమాదేవి, ఆమెను మా డాక్టర్ గారికి ఇచ్చాము. 4. అవునండి, కుటుంబాన్ని నేనే పెద్ద. సో నేను మా తమ్ముడు నడిచిపోయేవాళ్ళం స్కూల్కి 5 కిలోమీటర్లు, పోను రాను. తర్వాత 8th వచ్చే వరకే సైకిల్ నేర్చుకొని ఒక ర్యాలీ సైకిల్ కొని ఇచ్చారు. ఇద్దరం సైకిల్ మీద పోయేవాళ్ళం, వచ్చేవాళ్ళం. అట్లా ఆ కాలంలో వత్సవాయిలో ట్యూషన్ చేరాను. ట్యూషన్కి చేరితే ఒక గదిలో ఉండి, మేము ఉన్న గదిలో కరెంట్ లేదు, దీపంతోనే మేము పోయే స్కూల్కి లాంతర్ తీసుకొని వెళ్ళాల. ఆ రూమ్ దగ్గర నుంచి మా ట్యూషన్ మాస్టర్ గారింటికి దారిలో లాంతర్ తీసుకొని వెళ్ళి ఆడ కూర్చొని చదువుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పడుకొని అట్లా 10th వరకు చదివాను.
అప్పుడు మాకు సరైన రోడ్లు కూడా ఉండేవి. లేవు. మొదట మేము ఆడ పోయినప్పుడు కంకర్ రోడ్డు, మేము పోయే స్కూల్కి పోయే రోడ్డు మీద పోతే కంకర్ ఉందని సైడ్ మట్టి మీద పోతుండేవాళ్ళు. ఓకే. అంటే ఆర్థికంగా స్థితిపరులైనా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేది. తప్పదు కదా, చదువు కోసం. మరి చదువు కోసం వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఉంటేనే ట్యూషన్ టైం కుదిరేది, అందుకని ఉండేవాళ్ళం. మా నాన్నేమో ఇంకొకటితో సైకిల్ మీద ఉదయం సాయంత్రం క్యారేజ్ పంపించేవాళ్ళు. అయితే మీ నాన్నగారు మరి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్పంచుకోలేదు తర్వాత? ఆయన మొట్టమొదటే 67లో కంటెస్ట్ చేశాడు ఇండిపెండెంట్గా జగ్గయ్యపేటలో. ఇది ఎమ్మెల్యేగానా? ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తే అప్పుడు ఏమైంది, ఇండిపెండెంట్కి కంటెస్ట్ చేశాడు. ఇండిపెండెంట్కి కంటెస్ట్ చేస్తే ఓడిపోయారు, కానీ బాగా ఓట్లు వచ్చినాయి మంచిగా. అప్పుడు కంబైన్డ్ స్టేట్లో మద్రాసులో కంబైన్డ్ స్టేట్కి అపోజిషన్ లీడర్ పిల్లల మరి అని ఉండేవాడు. పిల్లల మరి గారు మా జగ్గయ్యపేట నియోజకవర్గం. ఆయన నిలబడినప్పుడు మా నాన్న సపోర్ట్ చేసేవాడు ఆయనకి. తర్వాత పార్టీ రెండుగా చీలినప్పుడు పిల్లల మరి గారు కంటెస్ట్ చేసిండు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కామరాజ్ నాడారు, ఇందిరాగాంధీ. కాంగ్రెస్ పార్టీ కంటెస్ట్ చేసింది, కమ్యూనిస్ట్ చేసింది, సిపిఎం అక్కడ చేయలేదు. కానీ మా నాన్న ఇండిపెండెంట్గా చేస్తే మాకు సపోర్ట్ చేశారు. సో ఆ కమ్యూనిస్ట్ గెలిచే కాన్స్టిట్యున్సీలో ఈ రెండుగా చీలటం వలన నాన్నగారు ఓడిపోయాడు, పిల్లం లేని ఓడిపోయాడు. అప్పటికి 2 సార్లు 3 సార్లు గెలిచిన ఆయన కాంగ్రెస్ గెలిచింది. ఆ తర్వాత ఆ ప్రయత్నంలోనే 70లో సమితి ప్రెసిడెంట్ అయ్యాడు, 75 వరకు. తర్వాత జనతా పార్టీలో చేరాడు. జనతాలో ఏమైందంటే సీట్ కోసం ట్రై చేసాం, హైదరాబాద్ దాకా వచ్చాం, ఢిల్లీ దాకా పోయాం. చివరికి డిటెన్యూస్ ఎవరైతే ఎమర్జెన్సీలో జైలుకి వెళ్ళారో వాళ్ళకి ఇవ్వాలనే దగ్గర ఢిల్లీలో ఫైనల్ లిస్ట్లో మా పేరు పోయి ఆ డిటెన్యూగా కొమరగిరి కృష్ణమోహన్ రావు గారికి వచ్చింది. ఆయన అప్పుడు చాలా యాక్టివ్గా ఉండేవారు. అట్లా పక్కన. ఆ తర్వాత మళ్ళా టీడీపీ వచ్చింది. టీడీపీ వచ్చినప్పుడు పార్టీలో చేరాడు. మా నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొట్టమొదట మెంబర్షిప్ గ్రామానికి వెళ్ళి చేర్పించింది మా నాన్నగారే. ఆయన అలా చేసిన తర్వాత సీట్ కోసం ట్రై చేశాడు. సీటు ఇచ్చే క్రమంలో 83లో అంటే 82 ఎలక్షన్స్ ఫస్ట్ ఎలక్షన్ నేను కూడా నాన్నగారు అమ్మట ఆ ఎన్నికల ఆ మీటింగ్లో ఫస్టే చేరా కదా. నేను చేరాక వీళ్ళందరూ మా నాన్నగారు నేను అసలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడుతున్నారని తెలియంగానే నైట్ ప్రైవేట్ బస్సులో బయలుదేరి హైదరాబాద్ వచ్చి ఎమ్మెల్యే క్వార్టర్స్ మీటింగు అన్నగారు ఉండి ఆ తర్వాత రామకృష్ణ సినీ స్టూడియోస్కి పోతుండేవాళ్ళం పొద్దున్నే సాయంత్రం దాకా. ఆ తర్వాత మా నాన్న తీసుకొని పోయినా నాన్న చేరినప్పుడు ఎన్టీ రామారావు గారు అప్పుడు నేను ఎంఏ చదివి అప్పుడే కంప్లీట్ చేశాను 22 లైక్ దట్. మీకు అనుకోలేదు సీటు కావాలి? అనుకోవాలా. మీ నాన్నగారు అప్పుడు ఏమైందంటే మా నాన్నగారు చేరినప్పుడు నాదెళ్ల భాస్కర్ రావు గారు తెలుసు నాన్నగారికి. ఎట్లా అంటే రాజాగారితో గెలిచిన తర్వాత రాజాగారు నాన్న మీద కేసేసాడు. కేసేస్తే దానికి రాజాగారి తరఫున లాయర్ నాదెళ్ల భాస్కర్ రావు, మా నాన్న తరఫున లాయర్ బాబుల్ రెడ్డి గారు, అంటే వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు ఫాదర్. అలా కేసు అఫ్ కోర్స్ మనం గెలిచాం, అయిపోయింది. అప్పుడు భాస్కర్ రావు గారు నాన్న చూశాడు కనుక నాన్న ఆయన పరిచయం చేశాడు. ముత్యాల రాజా గారి మీద గెలిచాడండి అని. నేను పక్కనే ఉన్నా. అంతటి మహానుభావుల్ని కలుసుకోవటం మాకు సంతోషం. అన్నగారు వాటేసుకున్నాడు, అదే చేసుకోండి అన్నాడు. కానీ మా నాన్న ఏంటంటే ఈయన స్ట్రైట్ ఫార్వర్డ్ అయ్యారు. అక్కడ 4-5 పేర్లు వచ్చినాయి. రామకృష్ణ సినీ స్టూడియోలో జిల్లాలో నియోజకవర్గాల వారీగా మాట్లాడుతున్నారు, అందరూ ఉన్నాం అన్నే. ఆ లిస్టులో మా నియోజకవర్గం కాని పేరు చదివారు, అక్కినేని లోకేశ్వరరావు గారు అని. అతని ఊరు, మాకేంటి సంబంధం, ఆయన పేరు చదవటం ఏంటి? అన్నగారు మీకు నమస్కారం, నాకు సీట్ వద్దు అని లేచి వెళ్ళిపోయాడు. మీ నాన్నగారా?
ఇట్లా షార్ట్ టెంపర్, నేను ఏమడలేను. షార్ట్ టెంపర్ అయినా ఏమో నాకు షాక్, మాకు కూడా. మళ్ళా మేము కృష్ణ హోటల్కి వెళ్ళాము రాత్రికి. ఏమి నాన్న ఎన్టీ రామారావు గారు ఏమనుకుంటున్నావు అంటే, ఏమరా ఇవన్నీ నాకు చెప్పొద్దు అన్నాడు. అంటే మరి ఏంటి అంటే, జనతా కోటేశ్వరరావు గారు ఉండేవాడు ఎదురుగానే, జనతా ఫోటో స్టూడియో. ఆ స్టూడియో ఉండి, రాధాకృష్ణ రామారావు గారికి విషయాలు తెలిస్తే న్యాయం చేస్తాడు, కొంతమందికి ఇట్లా మార్చాడు, నువ్వు తెల్లవారుజామున నేను తీసుకెళ్తా, వస్తే మాట్లాడదాం, ఇట్లా పరిస్థితి చెప్తే వింటాడు అన్న. ఇక నేను రాను అని చెప్పి 12ంటికి వెళ్ళిపోయాడు. ఇక నేను కూడా ఇంటికి వెళ్ళిపోయినా, ఇంకా వదిలేశాం. ఆ తర్వాత ఆయనేమో ఇక రాజకీయాలకే స్వస్తి పెట్టిండు, ఇక నేను విరమించుకున్నాడు. మరి అక్కినేని లోకేశ్వరరావు గారిని ఎవరు తీసుకొచ్చారు ఆ సమయంలో? తీసుకొచ్చారు ఆయన హెడ్ ఆఫీస్లోనే వీళ్ళతో పరిచయంలో ఉండేవాడు. ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇక్కడ పరిచయంలో ఉండేవాడు. సంహవ్ జరిగింది. జరిగిన తర్వాత ఇక ఆ తర్వాత ఏమైంది, లోకేశ్వరరావు గారు మధ్యలో వెళ్ళిపోయాడు, భాస్కరరావు గారు వెళ్ళిపోవటం ఇవన్నీ జరిగినాయి. ఉన్నాడు అనుకుంటే ఎంతోనే, కానీ ఆయనకి సీట్ రాదని వీళ్ళతోనే ఉన్నాడు కానీ అతని పెర్ఫార్మెన్స్ ఆడు జీరో, బాగలేదు. అప్పుడు ఆ టైంకి నాకు రఘురామ్ చెల్లెలతో నేను జయప్రద పెళ్లి కావటం, నిట్టెం రఘురామ్ గారి సోదరి మీరు పెళ్లి చేసుకున్నారా? పెళ్ళి అయింది. పెళ్ళి మీకు వాళ్ళ కుటుంబానికి బంధుత్వం ఉందా లేకపోతే? అంతకు ముందు లేదు, ఏం లేదు. వారిది కూడా జగ్గేపేటలో ఎక్కడండి? ఏ గ్రామం? జగ్గేపేట టౌన్ అయింది. వాళ్ళ ఫ్యామిలీ జగ్గేపేటకి మున్సోబులు ఆ కాలంలో. సరే, రఘురామ్ నేను స్టూడెంట్స్గా మేమంతా కలిసే చదువుకున్నాం. తర్వాత ఇలా అయిన తర్వాత అప్పటి నుంచి రఘురామ్ నేను కలిసి 85లో అన్నగారిని, అంటే మీ నాన్నగారు 83లో వెళ్ళిపోయారు, మీరు పార్టీ సభ్యులుగా ఉన్నారు. నేను 83 నుంచి 84 మధ్య కొన్ని అంటే శిక్షణా తరగతులు కూడా మీరు అటెండ్ అయినట్టున్నారు. అదే చెప్తా. ఏమైంది, 83 అయినాక గవర్నమెంట్ వచ్చింది. ఈ లోపులోనే అన్నగారిని కాంగ్రెస్ పార్టీ కుట్రతో దించేశారు. దించే టైంకి నేను యువతలో ఉన్నా, తెలుగు యువత. కృష్ణా జిల్లా యువత అధ్యక్షుడు తూమాటి ప్రేమనాథ్ గారు ఉండేవాడు. నేను జిల్లా వెంకటేశ్వరరావు గారు ఇక్కడ ఉండేవాడు, దగ్గుబాటి గారు. నేను యువత జనరల్ సెక్రటరీగా ఉన్న కృష్ణా జిల్లా. నేను రఘురామ్ అన్నగారిని దించారన్న రోజు జగ్గేపేట నుంచి బయలుదేరి ఒక మహేంద్ర జీప్ ఉండే, బెజవాడ వెళ్ళాం. వెళ్ళేపాటికి పార్టీ ఆఫీసులో అందరు దిగాలుగా విషాదవదనం, అసలు కళ్ళ మట్టి నీళ్లు, గోడ కానుకొని అందరు బాధగా ఉన్నారు. మేము అదే బాధలో. అక్కడ విజయవాడ వెళ్ళాం. వెంటనే ఇది జరుగుతుంది తెలియగానే అప్పుడు అక్కడి నుంచి బయలుదేరి మేమందరం కలిసి, ప్రేమనాథ్ మేమందరం ఇక కంకిపాడు, ఉయ్యూరు, పామరు, అట్లా మచిలీపట్నం నుంచి అటు గుడివాడ, అటు నూజివీడు, తిరువూరు ఇవన్నీ బంద్ చేయించుకుంటూ మొత్తం యువత విభాగాలన్నింటినీ యాక్టివ్ చేస్తూ రాత్రి 10ంటికి జగ్గేపేటకి చేరాం. అలా ఇంకా అప్పటి నుంచి యాక్టివ్ అయిపోయి మేమేమనుకున్నాం అంటే, సరే లోకేశ్వరరావు గారు అంతా పరిస్థితి బాగలేదు, గ్యారంటీకి సీటు మారుద్ది కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం. అప్పుడు దాకా చాలా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు ట్రై చేస్తుండేవాళ్ళు లోకల్గా. సరే ఎవరుంటే మనకి, అన్నగారు యూత్ అంటుండు, మనం వెళ్దాం అని పోతే మా ఇంట్లో వాళ్ళే అనేవాళ్ళు, వీళ్ళిద్దరు సీట్ కోసం పోయారంటరా హైదరాబాదు అని వీళ్ళే నవ్వుకుంటానేవాళ్ళు. వీళ్ళకి సీట్ ఇస్తారా, ఆయన ఇస్తారా, వీళ్ళకి వస్తుందా అని. సరే మీరు ఇట్టనే ఉండండి చూస్తాం. అప్పుడు రఘురామ్ గారు కూడా యువతలో ఉన్నారా? యువతలో ఉన్నాడు ఆయన కూడా. సో ఇద్దరం వచ్చినాం, ఒకే హోటల్లో ఉన్నాం, అప్లై చేసాం. ఇద్దరు చేశారా? ఇద్దరం అప్లై చేసాం. ఎవరికి ఇచ్చినా ఆయన ఇష్టం అనుకున్నారా? మేమిద్దరం, మా ఇద్దరిలో ఆ రోజుకి ఈ రోజుకి మరికలు లేవు బహుశా. సో ఎవరికి ఇచ్చినా కూడా వేరే వాళ్ళు పనిచేద్దాం అన్ని విషయాల్లో అట్లా మా ఇద్దరు అనుబంధం. ఈ లోపల ఏమైందంటే, మా నాన్నగారి దగ్గరికి ఇంటికి వెళ్ళి ముక్కపాటి వెంకటేశ్వరరావు గారు మా నాన్నని కారు ఎక్కించుకొని, అంటే వాళ్ళిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ పార్టీ లైన్స్ కంటే. ఆయన కాంగ్రెస్లో ఉన్నట్టున్నాడు కదా. ఆయన కాంగ్రెస్ ఎక్కించుకొని
రాధాకృష్ణ నేను సీటు తెచ్చుకుంటున్నా, నువ్వు నాకు సపోర్ట్ చేయాలా, మరి మా అబ్బాయి వాళ్ళు పోయారు కదా అన్నాడు. మీ అబ్బాయి వాళ్ళకి ఎవరిస్తారా సీటు, నువ్వు భలేవాడు, పోనీ వాళ్ళకి రాకపోతే నాకు చేస్తావా అన్నాడు. అని ఇక ఫ్రెండ్షిప్తో తీసుకొచ్చి వాళ్ళు అశోక హోటల్లో కూర్చున్నారు. వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ అని తెలిసింది. తెలిస్తే మధ్యలో పోయి పలకరించి వచ్చాము. వచ్చినా సరే మేము ఉదయం సాయంత్రం అన్నగారింటికి అప్పటికే వివాహం అయిందా? వివాహం అయింది, అదే 83లో అవ్వబట్టే 82 మే 29న అయింది. ఆ రోజు అన్నగారు మహానాడు అక్కడ జరుగుతుంది. అన్నగారిని కూడా ఇన్వైట్ చేసాం. చేస్తే ఆయన టెలిగ్రామ్ కూడా పంపాడు. మొదట అంతా బాగుంది, టెలిగ్రామ్ ద్వారా ఆశీస్సులు అందించాడు అన్నగారు, అందించాడు, అంతా బాగుంది. మా నాన్న ఇంకా విశేషం, అన్నగారు కోదాడు వచ్చాడు, మీటింగ్ పెట్టుకోండి రాధాకృష్ణ గారికి కబురు చేయమన్నాడు. మీటింగ్ ఎనబెట్ల వాయిదా వేసి, మళ్ళీ ఇంకోసారి మధుర వచ్చాడు, మీటింగ్ పెట్టుకోమన్నాడు, పక్కనే కదా. ఈయన అప్పుడు కూడా వాయిదా వేసిండు. ఎందుకే ఇది నాకు తెలిసి, ఏం పని నువ్వు అన్నగారు మీటింగ్ పెట్టుకోమంటే అర్థమైంది నువ్వు క్యాండిడేట్ అనే కదా, ఎందుకు వాయిదా వేసావు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు, మనం పోదాం అని హైదరాబాద్ తీసుకొని వస్తే పాపం అన్నగారేమో తెలంగాణ టూర్లో ఉన్నాడు, నిజామాబాద్ ఆదిలాబాద్ అటు. ఆయన ఇక్కడికి వచ్చే లోపలనే ఎలక్షన్ డిక్లేర్ అయింది. అది పరిస్థితి. సో 85లో మళ్ళీ మీరు ప్రయత్నాలతో వెళ్ళిన తర్వాత ఇంకా అన్నగారిని కలిసడానికి వీలు పడదే. మేమేమో ఈ క్యూలో గంటలు నిలబడం, మళ్ళానేమో ఈ వాతావరణం, ఎప్పుడు పోయినా పెద్ద క్యూ, లాభం లేదని ఆఫీసులో అప్లికేషన్ ఇచ్చాం. ఇచ్చేసి 4 పెద్దలు వాళ్ళని కలిసాము. కలిసి మేము అనుకున్నాం, అరే ఈ అంచు పంచలోళ్ళు మన దాకా రాని, దగ్గుబాటి గారి ద్వారా ఊరి దగ్గరికి పోలాం మేము. సరే వీళ్ళెవడు మనకెవడు కలవలు, మనకెందుకు వచ్చింది గోలంతా, వస్తే పోటీ చేద్దాం లేకపోతే ఇంటికి పోదాం అనుకొని ఇక ఆఖరి రోజు హోప్ దాదాపు సన్నగిలింది, 10వ రోజు అయింది. రామకృష్ణ సినీ స్టూడియోలో వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా జరుగుతుంది. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాకి పోదామని ఇద్దరం సినిమాకి వెళ్ళి మార్నింగ్ షోకి వచ్చి మంచిగా భోంచేసి సాయంత్రం విజయవాడకి ప్రైవేట్ బస్సులు కాబట్టి టికెట్ రిజర్వ్ చేసుకొని ఇక పడుకున్నాం. 12ంటికి కదా బస్సు, ఈ పూటన్నా శుభ్రంగా నిద్రపోదాం. నిద్రపోయిన తర్వాత ఇక లేచాం. 4ంటికి నిద్రలో ఉన్నాం. మా తలుపు దడదలు కొడుతున్నారు. సరే తలుపు తీసాం. ఏం సంగతి అని, అబ్బాయి ఏంది నిద్రపోతున్నారు అన్నాడు. మా నాన్న దగ్గర ఉన్న వాళ్ళందరూ ఇటు వచ్చారు. వచ్చి ఏంటంటే ఏం చెప్పు విషయం అంటే, ఈవినింగ్ పేపర్ చూపించి ఇదిగో రఘురామ్కి సీట్ వచ్చింది. అప్పుడే స్నానం చేసి బయలుదేరి అన్నగారింటికి వెళ్ళేటప్పటికి సరే మార్నింగ్ తెల్లవారుజామున రండి సినీ స్టూడియోకి అని చెప్పారు. అప్పుడు మాకు ఎంట్రీ ఇచ్చారు. సరే అప్పుడు పోతే అన్నగారు రఘురామ్ భుజం మీద చేసి ఒక ఫోటో దిగారు. వెళ్ళండి ఇద్దరు చేసుకోండి అని చెప్పాడు. అంటే సెలక్షన్లో కేవలం ఆయన ఎంపిక చేస్తేనే అంతే. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత విజయరామారావు గారు చెప్పిండు. విజయరామారావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పుడు. ఆయన ఒకప్పుడు కృష్ణా జిల్లాకి ఎస్పీ కూడా చేశారు. ఆయన చెప్పిండు మాకు, మీ క్యాండిడేచర్ నేనే సెలెక్ట్ చేశాను. సందర్భంలో రఘురామ్ అక్కడికి పోతే చంద్రబాబు గారు, విజయరామారావు గారు, దొరగారు ఉన్నారట. ఉంటే అప్పుడు అడిగారు, జనార్దన్ మీకు ఎట్లా రిలేటివ్? అట్లనే రతన్ బాబు గారు ఉండేవాడు ఎన్టీ రామారావు గారి దగ్గర. ఉంటే రతన్ బాబు గారికి ఏంటి రిలేషన్, నీకు జనార్దన్తో ఏంటి రిలేషన్ అని అడిగారంట. బాబు గారికి అవన్నీ తెలుసు, కానీ అడిగితే ఆయన బాబు గారు అన్నారంట, అది తెలుసులేవా అవన్నీ ఇప్పుడు ఎందుకన్నా అన్నారంట. సరే ఎనీవే, సో అప్పుడు కంటెస్ట్ చేసాం. ఇక మేము ఏం చేయలే, పోవటం ఫస్ట్ బార్డర్ విలేజ్లో దిగాం. దండం పెట్టుకుంటే ఇల్లు తిరగటం, ప్రతి ఓటర్ని కలవటమే మంత్రం పెట్టుకున్నాం. ఇక మాకేం పని లేదు. అలా మొత్తం నియోజకవర్గం అంతా తిరిగాం. ఊళ్ళల్లో జనం ఏమంటున్నారు, వరే ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఎవడు ఇట్టు వచ్చి అడిగినోడే లేడురా ఓటు, అది పెద్ద ఎసెట్ అయింది. అయిపోయి అప్పుడు దాకేంది మీటింగ్ చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కదా. ప్రతి ఇంటికి తిరిగారు, పిల్లగాళ్ళు భలే తిరుగుతున్నారని మాకు వేసారు, గెలిచేసాం. అట్లా 3 సార్లు గెలిచాం. అంటే మొత్తం
అంటే ప్రచారం వెనక వ్యూహకర్త మీరేనా? ఎలక్షన్ అంతా నేనే చేసేవాడిని. నాకేంటంటే మా ఊర్లో పంచాయతీ ఎన్నికలప్పుడు గమనించటం కానీ, మా నాన్న సమితి ఎలక్షన్ అప్పుడు కానీ అట్లా నాకు కాలేజీలో స్కూల్లో యూనియన్ ఎలక్షన్స్, నాగార్జున యూనివర్సిటీలో యూనియన్ ఎలక్షన్, నేను ఏ ప్యానల్ చెప్తే అదే వచ్చేది యూనివర్సిటీలో. అట్లా ఉండేవాడిని. అట్లా ఇక్కడ కూడా రోల్ ప్లే చేశా టోటల్లీ. అయితే 85లో రఘురామ్ గారు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 94లో మీరు డిసిసిబి, 95 అంటే దాదాపుగా 10 సంవత్సరాల పాటు మీరు ఇక అంటే పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎటువంటి రోల్ లేదా? ఎలక్షన్ అవ్వంగానే నాకు ట్రైనింగ్కి రామకృష్ణ సినీ స్టూడియోలో ట్రైనింగ్ ఉంది రమ్మని నాకు లెటర్ వచ్చింది. లెటర్ వస్తే నేనేమనుకున్నా, మనం ఏం పెద్ద పండి ఎలక్షనే గెలిచినాం, ఈ మనకి ఇప్పుడు ట్రైనింగ్ ఏంది అనుకొని నేను నిర్లక్ష్యం చేశాను. 85లోనా? ఫస్ట్ బ్యాచ్కి. మూడో రోజున ఎందుకో మాట్లాడుతుంటే ప్రేమ్నాథ్ అన్నాడు, నువ్వు భలేవాడు అయ్యా, నియోజకవర్గానికి ఒకళ్ళనే పిలిచారు, చాలా ఇంపార్టెంట్ అది, నువ్వు వెళ్ళు తొందరగా అన్నాడు. అంటే 294 నియోజకవర్గాల నుంచి 294 మందేనా పిలిచి వాళ్ళని 40 మంది ఒక క్లాస్. సరే నేను వెళ్ళేపాటికి రెండో రోజు అయిపోయింది, మూడో రోజు అయింది. అయితే బాబు గారు కలిశాడు. ఫస్ట్ నమస్కారం చేశా. ఆయన ఏం జనార్దన్, సార్ ఆలస్యం అయిందంటే పోయి కనపడు, రమణ కనపడు అన్నాడు. ఈ రమణ ఉన్నాడు ఆడు, ఏవి రమణ ఉంటే రమణ దగ్గరికి పోయి, ఏమి ఆలస్యంగా వచ్చారు మీరు అన్నాడు. ఆలస్యం అంటే నాకు కబురే లేట్గా అందింది, మరి ఏం కుదరదు అయిపోయింది, అన్నగారి క్రమశిక్షణ ఇక్కడ ఎవరు చెప్తే ఇప్పుడే బాబు గారు చెప్పారయ్యా అన్న. నో కుదరదు, మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మీరు అన్నాడు. సరే ఇంకేం చేస్తాం, ఇంకోటి చెప్పిండంటే అంతేనండి అన్నారు ఆడ. సరే ఇంటికి వెళ్ళిపోయి అప్పుడు మళ్ళీ గండిపేటలో జరిగినాయి రెండవ శిబిరాలు. అప్పుడు గండిపేటలో వచ్చి పాల్గొన్నా. అది అయిన తర్వాత 87లో, 85లో కదా మేము ఎలక్ట్ అయింది, 87లో జిల్లాలో బ్యాంక్ ఎలక్షన్స్ వచ్చినాయి. సహకార కేంద్ర బ్యాంకు, డిసిఎంఎస్ వచ్చినప్పుడు నాకు పదవి మీద ధ్యాస లేదు. నేను పార్టీ పని చేస్తుండేవాడిని. నియోజకవర్గంలో రాత్రింబౌళ్ళు ఫోన్ తల దగ్గర పెట్టుకునేవాడిని. ఎవరికి పని వచ్చినా సరే మనకి పని చెప్తే పని చేయటం, మళ్ళీ ఫోన్ చేసి చెప్పేవాడు. అవతల ఇవన్నీ ల్యాండ్ ఫోన్లు, వాళ్ళ ఇంట్లో ఫోన్ లేదనుకోండి, ఆ ఊర్లో ఎవరో షావుకారి దగ్గర ఉంటుంది, షాప్లో వాళ్ళ దగ్గర, అక్కడికి పిలిపించి పని అయిపోయిందని చెప్పేవాడు. అట్లా మళ్ళా పార్టీ మీటింగ్ అన్నా నేను ఫోన్ చేసి చెప్తే 300 మంది అంటే 300 మంది వచ్చేసేవాడు. ఎందుకు ఆ నమ్మకం. ఎలక్షన్ జరిగిందనుకోండి, నామినేషన్ ఉన్నాయి, నామినేషన్ రోజే నేను జగేపేటలో ఉంటే నామినేషన్ రోజే ఎన్నిక తేలిపోద్ది. 25,000 మంది 50,000 మంది వచ్చేస్తారు. అట్లా ప్లాన్ చేసేవాడిని. ఊర్లో ఎన్ని 2 వీలర్స్ ఉంటే అన్ని రావాలి, ఎన్ని ట్రాక్టర్లు ఉంటే అన్ని రావాలి, ట్రాక్టర్లో లేని తండాలు గిండాలు ఉంటే నేను లారీలు ఇచ్చి పంపించేవాడిని. అప్పుడు ఈ బస్సులు కూడా లేదు. మొత్తానికి మనం పని అట్లే చేసేవాళ్ళం, వాళ్ళు మనకి ఓట్లు అట్లే వేసేవాళ్ళు. ఖర్చు కూడా పెద్దగా ఉండేది కాదు. మీటింగ్ పెట్టాలంటే ఊరికి కరపత్రం పంపిస్తే వచ్చి మీటింగ్ అయ్యేది. రఘురామ్ గారి పని అంతా దాదాపు మీరే చేశారు మొత్తం. రఘురామ్ పైన ఆఫీసులో ఈ హైదరాబాదు, విజయవాడ మీటింగులు ఇవన్నీ చూస్తుండేవాడు. అట్లా అనుబంధంగా ఉండేవాడిని. ఇట్లా ఉంటే ఈ డిసిసిబి, డిసిఎంఎస్కి క్యాంప్ పెట్టారు ముదిరేపల్లిలో. క్యాంప్ పెడితే ఆ క్యాంపులో నన్ను ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పరిశీలకులు వచ్చారు. పరిశీలకులు వచ్చి మాట్లాడుతూ ఉండి అందరు నా అభిప్రాయాలు తీసుకుంటుంటే నాకు వచ్చిన పరిశీలకుడు అన్నాడు, నీకేంటి, దేనికి పోటీ, నీకు ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు. అంటే ఏముందండి, మన పార్టీ గెలిస్తే చాలు కదా అన్నాక గెస్ట్ హౌస్లో నన్ను వసంత నాగేశ్వరరావు గారు పిలిచి అడిగారు, నేను డిసిఎంఎస్ వైస్ చైర్మన్గా పెడతాం అన్నా. నాకు వద్దన్నా. ఏంది నేను పదవి ఇస్తానంటే వద్దంటాడని మా రఘురామ్ని అడిగాను. అంటే నేనన్నా, అప్పుడు ఊరికి నవ్వుతా, నాకు చిన్న సామ్రాజ్యంలో రాజుకుంటాం ఇష్టం కానీ పెద్ద సామ్రాజ్యంలో బంటరోతుకుండను. నువ్వు ఇస్తే డిసిసిబి ఇవ్వు, లేదంటే డిసిఎంఎస్ చైర్మన్ ఏది ఇచ్చినా చైర్మన్ ఇస్తే చేస్తా,
సెకండ్ ఇది వద్దన్నారు. నాకు వద్దన్న అని అసలు నేను చింతించలా, అసలు నాకు జాస లేదు. వెళ్ళిపోయినాక మళ్ళా నాగేశ్వరరావు గారు రఘురామని పిలిచి ఆడిని ఒప్పించు, ఆడి పేరు పైనుంచి వచ్చింది, ఆడికి ఏదో ఒకటి పెట్టాలి మనం ఇప్పుడు అన్నా. అందుకని నన్ను వైస్ చైర్మన్, సరే ఏదో ఒకటి అని డిసిఎంఎస్ వైస్ చైర్మన్ పెట్టారు. మొదటి పదవి మీరు డిసిఎంఎస్ వైస్ చైర్మన్. పెద్దిరెడ్డి ఆదినారాయణ గారు కాపు, మండవెల్లి, కైకలూరు, ఆయన్ని పెట్టారు చైర్మన్ గా. ఉమాప్రసాద్ గారు డిసిసిబి చైర్మన్, మా నందిగామ దగ్గర కోటిరెడ్డి గారు డిసిసిబి వైస్ చైర్మన్, నందిగామ నియోజకవర్గం. అలా జరిగిపోయింది. జరిగిపోయిన తర్వాత ఇక మీకు తెలుసు 89లో మనం జగ్గేపేటలో గెలిచాం, కానీ ప్రభుత్వం రాకపోతే అప్పుడు అన్నగారు కొద్ది రోజులైనాక జన చైతన్య యాత్రలు పెట్టారు. అదే ఈ లోపండి 85, 89 మధ్యలో మీరు జగ్గేపేట రఘురామ్ గారు ఆ సమయంలో నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంటే ఎటువంటి పనులు ఏమైనా చేశారా? ఓ బ్రహ్మాండంగా. ఫస్ట్ టర్మ్లోనైతే అన్నగారు కాచవరం సప్లై ఛానల్ అని ఉండేది పాలేరు మీద, దాన్ని రీమోడర్న్ చేసాం మొట్టమొదటిసారి. బ్రిటిష్ కాలం నుంచి వస్తుంది, వరంగల్లో పాకాల దగ్గర పుట్టుద్ది, ఖమ్మం మీదకి వస్తుంది, కోదాడు జగ్గేపేట బార్డర్లో వెళ్తుంది. అక్కడ ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టారు ఒక ఆనకట్ట, దాని ద్వారా సాగవుతుంటాయి. ఓ 15-20 గ్రామాలకి ఉపయోగం. అది నీళ్లు సరిగ్గా టైలెండ్ దాకా రావట్లేదంటే అప్పుడు అన్నగారు కేఈ కృష్ణమూర్తి గారు మేజర్ ఇరిగేషన్ మంత్రి, తుమ్మల నాగేశ్వరరావు గారు మైనర్. సో అన్నగారితో మాట్లాడితే మేము ఇప్పుడు డైరెక్ట్ అన్నగారే ఏ పని ఉన్నా పోయి అడిగేవాళ్ళం, చేసేవాళ్ళు. అయితే అది దెబ్బతినుంది, బాగు చేయాలంటే మొత్తం రీమోడర్నైజేషన్ చేయించాం ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ. అది కాక తుమ్మల నాగేశ్వరరావు గారికి మాకు మంచి పరిచయం కనుక ఏం చేసాం, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఓ 10-12 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పెట్టించాం జగ్గేపేట నియోజకవర్గంలో. మేము కాగితం పెడితే చాలు వచ్చాయి. అలా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు మొట్టమొదట పెద్ద ఎత్తున పెట్టింది మేమే. అది కాక ఈ రైతాంగ సమస్యలు అంటే కూడా పట్టించుకొని తిరిగేవాళ్ళం, పేదవాళ్ళ సమస్యలు కానీ అన్ని. అయితే ఒక సంవత్సరం కరువు వచ్చింది బాగా. కరువు వస్తే పత్తి, మిర్చి ఎక్కువ వేస్తారు మా ప్రాంతంలో. సాగర్ కాలువ కింద దాములూరు మేజర్ అని నియోజకవర్గంలో టైలాండ్, బోనకల్ నుంచి మదిర, బోనకల్ నుంచి వస్తాయి ఖమ్మం నుంచి. ఎక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ స్టార్ట్ అయ్యి నల్గొండ జిల్లా, ఖమ్మం జిల్లా అయినా కృష్ణా జిల్లాలో బోనకల్ దగ్గర బార్డర్లోకి వస్తే మాకు వచ్చాయి. మా నియోజకవర్గంలో దాదాపు 50,000 ఎకరాలు ఉంది సాగు. ఉంటే నీళ్లు రాని ఇట్లా రాటల్లా, పత్తి, మిర్చి ఎండిపోతుంది. రైతులు ఫోన్ చేస్తే కాలువ మీదకు పోయాం. ఇక కాలువ మీద పోతా ఉంటే రైతులందరూ వచ్చి అడుగుతా ఉండేవాళ్ళు, ఎట్లా బాబు ఇదేం అర్థం కావట్లేదని. సరే వత్సవాయి రోడ్డు మీదకి వచ్చి మండల హెడ్ క్వార్టర్లో ఉంటే మా అమ్మటే అందరూ వచ్చారు. ఆడనే 1000 మంది రైతులు. మేము ఇందులోంచి బయటపడాలా, ఎట్టబడాలా? సమాధానం మేమేమో ఈ టేకులపల్లి పోయి ఇరిగేషన్ అధికారుల దగ్గరికి పోతే అది ఎవడు లెక్కే చేయడు. మేమేం చేయం సార్, పైన నీళ్లు ఎక్సెస్ డ్రాయల్స్ అయిపోతున్నాయి నల్గొండ, ఖమ్మంలో, ఎవడు వింటలేదు, ఎత్తేస్తున్నారు ఎక్కడికక్కడ, మా వల్ల కాదన్నారు. అప్పుడు ఒక ఐడియా వచ్చి టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఇట్లా తిప్పేది లేదంటే గుచ్చేది. సరే నేను ఆపరేటర్, నాకు బాగా తెలుసు, నేను ఎప్పుడు కాల్ అడిగినా సరే మనది లైటనింగ్ గుచ్చేయటమే, వెళ్ళిపోయేది. సరే రే నాయన సీఎం ఆఫీస్ కనెక్షన్ చేయి, రఘురామ్ మాట్లాడదామా అన్నా. మాట్లాడదాం పదా అని ఇద్దరం పోయినాం. పోయి సీఎం ఆఫీస్కి అడిగినాం. లక్కీగా సెక్రటరీ ఎత్తాడు. సెక్రటరీ ఎత్తిన తర్వాత ఏంటి అంటే, చాలా ఇట్లా సమస్య అండి, 1,000 మంది రైతులు అంటే అన్నగారికి ఇచ్చారు ఫోన్ కనెక్షన్. ఏం రఘురామ్ ఏంటి? అన్నగారు ఇట్లా 1,000 మంది రైతులు ఇట్లా రోడ్డు మీద ఉన్నాం, పొలాలు ఎండిపోతున్నాయి. అదేమి మీరు ఉదయం 5 గంటలకు వచ్చేయండి, హైదరాబాద్ రండి. ఫోన్ పెట్టిన రే అన్నగారు రమ్మన్నాడు రాని బయలుదేరి రైతులందరికీ చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 5ంటికి మేము పోయేపాటికి ఇంటి దగ్గర ఇరిగేషన్ అధికారులు అందరూ ఉన్నారు, సీఈలు, సెక్రటరీలు అంతా. ఏందండి ఇక్కడ చెప్పారు, మేము చేసేవాళ్ళం కదా, మరి ఒక్కడైనా పోతిరు కదా. పిలిపించారు, అందరు అటెన్షన్ కూర్చొని ఉన్నారు.
లోనకి మేము వచ్చే వరకు మమ్మల్ని పట్టుకున్నారు. మరి ఈ లోపల అన్నగారు గంట కొట్టిండు, లోనకి పోయాను. ఏమది అన్నాడు. నీరు మనమే కదా, బాధ్యత మనం ఇవ్వాలి కదా నీరు, మీరంతా ఎందుకు ఇవ్వలేకపోయారు అన్నాడు. అనేవరకే నల్గొండ ఖమ్మంలో ఎక్సెస్ డ్రాయల్ అవుతుంది సార్, వింటర్ లేదు, కొంచెం ఎద్దడిగా ఉండటం వలన, అందువలన కిందకి పోవట్లేదు, నిజమేను అన్నారు. అయినప్పుడు ఎక్సెస్ అని మీరే చెప్తున్నారు, డ్రాయల్స్ ఎందుకు అరికట్టలేరు? ఓకే చెప్పిండు. రఘురామ్ టైల్ అండ్ ఎక్కడ? దాములూరు సార్, దాములూరులోకి వాటర్ పంపించి పొలాలన్నిటికీ నీరు ఇచ్చి మాకు రిపోర్ట్ చేయండి, గో చూసుకోండి. రెండే మాటలు. మేము బయటికి రాగానే వీళ్ళు అన్నారు, అయ్యా నువ్వు ఇంటికి పోయి కూర్చో, నీళ్లు తీసుకొని వస్తాం మేము అన్నారు. మేము పోయి ఇంట్లో కూర్చున్నాం. ఈ నీళ్ళు వస్తాయని సుమారు 50,000 ఎకరాలు. మేము ప్రకటన ఇచ్చేసాం రైతులకి, దండిగా వస్తాయి త్వరలో నీళ్లు, ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అన్నగారు. ఇక ఆ దెబ్బకి నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచి నల్గొండ ఖమ్మం 2 జిల్లాల్లో పెట్రోలింగ్, పోలీస్ పెట్రోలింగ్, కలెక్టర్లు, ఎస్పీలు. మరి నీళ్లు పొలం తడిసిందే మళ్ళా తడవటం ఏంటి? అందుకని అన్ని కంట్రోల్ చేసుకుంటూ టైలాండ్కి 3వ రోజుకి వచ్చేసినాయి నీళ్ళు. టేకులపల్లి నుంచి ఎస్సీ వచ్చిండు, ఖమ్మంలో ఉండేది సర్కిల్ ఆఫీస్, వచ్చి 2 కారు ఎక్కండి అన్నాడు. 2 కారు ఎక్కినాం. ఇక కట్ట మీదకి పోతే ఓ రైతులు కేరింతలు, ఇక పువ్వులు సల్లుడు, అంత సెలబ్రేషన్ మోడ్ అయింది. ఆ దెబ్బకి 89 ఎలక్షన్ నామినేషన్ వేసాం, ధన్నుమని గెలిచాం. పనిచేసేవాడిని అట్లా ఆదరిస్తారు. అది గేమ్ చేంజర్ అయింది. అది అట్లా అన్నగారి కాలంలో మేము పోయి ఏది చెప్పినా ఇంకొకటి ఏదో పని ఉంటే చెప్పాం. చెప్తే మాకు ఇంపార్టెంట్ అయింది కాటర్లా, మనకేం చెయ్యాలని పట్టుదల ఉండేది. చూద్దాంలే అని చెప్తే వెంబటే మంత్రి గారికి ఫోన్ చేసి, ఏమి రఘురామ్ గారు ఏదో అడిగారు, అది ఏంటి ఏదో చెప్పబోతుండే ఆయన. నో, అందరికీ చేస్తామేంటి, ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు చేయండి అని ఫోన్ పెట్టేసి, ఇదేందిరా రఘురామ్ అని ఎమ్మటే కబురు చేసి, ఎందుకురా పెద్ద ఆయనకి చెప్పు, నువ్వు వింటలేదుగా 3 నెలల నుంచి అంటే, అప్పుడు అట్లా అమ్మగారు ఎంతో ఆప్యాయంగా ఉండారు. మీకు ఆయనకి అంటే అనుబంధం ఏర్పడటానికి కారణం ఏమన్నా ప్రత్యేకంగా ఉందా, లేకపోతే లేదు కొంచెం నిజాయితీగా ఉండటం అలాంటివి? అంతే, సీట్ ఇచ్చాడు, పని చేసుకుంటున్నాం. నేను అనుకోవటం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్లో మేము నిజాయితీగా ఉండేవాళ్ళం. మా ఆస్తి పోయింది కానీ నాది రఘురామ్ది సగం ఆస్తి పోయింది ఈ రాజకీయాల్లోకి వచ్చి. ఎవడన్నా రాజకీయాల్లో ఆస్తులు పోగొట్టుకున్నాడు ఈ కాలంలో ఉన్నారా? వెనక ఉన్నారు. కానీ మేమేమనుకున్నాం, 3 సార్లు పోటీ చేసిన తర్వాత 2 సార్లు ఓడిపోయినాక ఈ గౌరవం లేదు ఇప్పుడు రాజకీయాల్లో, ఇళ్లల్లో గొడవ, ఆస్తులు, సరే ఇక వద్దులే మనకి చాలు అని బాబు గారికి చెప్పేశాం, మా అనుకున్నాం. సార్ ఒక కొంచెం ఇబ్బందికరమైన ప్రశ్నే, కానీ అంటే ఆ కాలంలో తెలుగుదేశంలో అంటే ప్రత్యేకించి కృష్ణా జిల్లాలో 2 వర్గాలు అనేవాళ్ళు. ఒకటి ఏమో డాక్టర్ వెంకటేశ్వరరావు గారి వర్గం అని, కొంతమంది చంద్రబాబు గారి వర్గం అని. మీరు ఎలాగా దాన్ని బ్యాలెన్స్ చేశారు? అసలు ఆ స్పృహ ఫీలింగ్ ఆ రోజులో మాకు లేదు. మేము డైరెక్ట్గా అన్నగారి దగ్గరికి పోయేవాళ్ళం, ఏ పని ఉన్నా మా పనులు అవుతుండేవి. కాకపోతే ఒక ప్రత్యేకంగా ఒకరి వర్గంలో చేరాలని కానీ అసలు అది మీకు ఉండేది కాదు, ఫీలే లేదు. కానీ అది ఉండేది కదా కొంతవరకు. ఉండేది, అప్పుడు రాష్ట్రం అంతా ఉంది, బట్ ఎందుకో మాకు అది న్యూట్రల్గా ఉండేవాళ్ళు. అంతే ఏం లేదు, పని ఉంది అన్నగారి దగ్గరికి పోతాం, పని ఉంది మంత్రి గారి దగ్గరికి పోతాం, పని చేయటం, ఊళ్ళలోకి పోయి రిపోర్ట్ చేయటం, అట్లా జరుగుతుంటే. ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ, అన్నగారు మనం మండల ఎలక్షన్స్ అయినాయి కదా, రిజర్వేషన్స్ కాకముందు పరిశీలకులను పంపించి క్యాండిడేట్లను సెలెక్ట్ చేయమన్నారు. 87. అయితే అప్పుడు ఎలక్షన్ జరుగుతున్న మన మండలానికి కూడా వచ్చారు. వచ్చి అడిగితే ఏకగ్రీవంగా నా పేరు చెప్పేశారు, నేను కంటెస్ట్. అప్పుడంతా పార్టీ మీటింగులు అంటే ఎట్ట జరిగాయి, పరిశీలకులు వచ్చేవాళ్ళు, వాళ్ళు పెద్ద ఈ దస్త్రం పట్టుకొని, మేమేమో అక్కడ మొత్తం గళ్ళు గీసేవాళ్ళం, అందరినీ మండల సాధారణ సభ అనేవాళ్ళం. ఆ సాధారణ సభలో నేను అప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిని, దానిలో గళ్ళల్లో ఒక్కొక్కటి నిలబెట్టేవాళ్ళం, నిలబడేవాళ్ళు డిసిప్లిన్గా.
జెండా ఎగరేయటం, మా తెలుగు తల్లికి పాడటం, ఆ తర్వాత క్యూలో ముందు వరుస గళ్ళు వాళ్ళంతా లోనకి పోయి ఆ వరుసలో కూర్చుంటే వెనకోళ్ళు కూర్చునేవాడు. మండల పరిషత్ సభ, జిల్లా పరిషత్ సభలాగా డిసిప్లిన్గా జరిగేది. ఒక ఎజెండా ఉండేది. అప్పుడు బాబు గారు గండిపేటలో ఉండి పంపించేవాడు ఈ మీటింగులకు ఎజెండాలు ఇవన్నీ. అప్పుడు ఆ ఎజెండా ప్రకారం మీటింగ్ చేసి వాటికి రిపోర్ట్స్ పంపించేవాళ్ళు. అలా జరిగిన తర్వాత మండల ఎన్నిక సిపిఎంతో పొత్తు వచ్చింది. సిపిఎంకి ఇచ్చేశారు. యాజ్ ఎ రిజర్వ్ అయిపోయింది. రిజర్వ్ అయిపోతే సిపిఎంకి ఇచ్చారు, పోటీ చేసాం, గెలిపించాం, అయిపోయింది. అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక వచ్చింది. వైస్ ప్రెసిడెంట్ ఓసీ ఎన్నిక, సర్పంచుల ద్వారా ఎన్నిక కావాలి. ఎన్నిక కావాల్సి ఉంటే ఆ ఎన్నికలో ఈ సిపిఎం వాళ్ళు ఎందుకు చేశారో కానీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళతో ముడిపెట్టుకున్నారు. పార్టీ లేబుల్ లేకపోయినా వైస్ ప్రెసిడెంట్కి వీళ్ళు వాళ్ళతో ముడిపెట్టుకొని మాకు 26 గ్రామ పంచాయతీలు ఉంటే వీళ్ళు ఒక 3 చోట్ల గెలిచారు, మిగిలిన ఎక్కువ మనమే గెలిచాం. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఒక 5-6 గెలిచారు. గెలిస్తే వాళ్ళతో లింక్ పెట్టుకొని మాకు బేరం పెట్టారు. పెడితే నేనన్నాను అసలు కుదరదు, ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్షులు మీరు, ఉపాధ్యక్షులు మేము అనుకున్నాం కదా, అమలు జరగాలి. అసలు ఇప్పుడు కాంగ్రెస్ ఏంది, వ్యవహారం ఏంటని వీళ్ళు ఏం చేశారు, మన వాళ్ళని ఒక 3-4 పట్టుకుంటే ఇది అవుతుంది. కాంగ్రెస్ వాళ్ళ ప్లాన్ ఉంటుందిగా, మీరు ఉండండి మా పక్కన, మేము వాళ్ళని 4 మూసేస్తామని మన ప్రెసిడెంట్ని తీసుకొని పోయి పోచారం అని మా ఊరు పక్కనే మనం గెలిపించాం. అండ్ మా మాట ఈ మాట చెప్పి తీసుకొని పోయి ముత్యాల రాజా గారి కోటలో అప్పుడు రాణి గారు ఉండేది, అక్కడ పెట్టేశారు. పెట్టేస్తే ఇంకొక 2 కూడా తీసిపోయి పెట్టారు. వాళ్ళకేం చెప్పారు, జనార్దన్ రమ్మనుడు అనే పేరుతో తీసుకొని పోయారు. ఇది తెలియంగానే మేము బందోబస్తు చేసాం, అందరినీ పకడ్బందీగా మెజారిటీ తీసుకొచ్చి రఘురామ్ సినిమా హాల్లో పెట్టాం. మా దగ్గర మెజారిటీ ఉంది. అయినా అసలు మా సర్పంచ్ని తీసుకొని పోవటం అంటే, నియోజకవర్గంలో హేమాహేమి నాయకులంతా అటే కాంగ్రెస్లో. అయితే నేనేం చేశానంటే, ఎవరైతే దీనికి కారణమో మా ఊరు పక్క నుంచి పోతుంటాడు, ఖమ్మంపాడులో సర్పంచ్ అట, ఆయన ఊళ్ళో ఇంట్లో బయలుదేరి మా రోడ్డు మీద నుంచే పోవాలా. నేను మనిషిని పెట్టి ఆయన ఈ రోడ్డు మీద నుంచి పోతుంటే ఊరి దగ్గర ఆపి మా సర్పంచ్ని తీసుకొచ్చి అప్పచెప్పి, నువ్వు పోనాయన, నువ్వే కదా చెప్పింది, తీసుకొని పోయింది అంటే ఆయన మాట్లాడకుండా కూర్చోండి, మౌనవ్రతం. అట్లయితే మా సర్పంచ్ని వచ్చిన దాకా నిన్ను వదలను అని చెప్పేసి ఆయన దేశపోయి ఏ ఊరు సర్పంచ్ని అయితే కిడ్నాప్ చేశారో వాళ్ళు ఆ ఊరు సర్పంచ్ ఆ ఊళ్ళో దేశపోయి పెట్టాం. పెట్టేసి ఆయన వదిలితేనే మేము వదులుతాం. పోలీసులు, కేసులు, నాగేశ్వరరావు గారు హోంమంత్రి. ఇప్పుడులాగా కాదు, గవర్నమెంట్ ఉంటే వన్ సైడ్ ఉండేది కాదు, దడా తిరుగుతున్నారు. మేము అదే చెప్పాం, మా ఆ సర్పంచ్ని పిలవండి స్టేషన్కి, ఆయన యాడ్ ఉంటానంటే అడిగి పంపించు, అప్పుడు ఎన్నో పంపిస్తాం. అప్పుడు మన సర్పంచులు 2 వదిలి తీసుకొని వచ్చారు సరాసరి. దాంతో మనం గెలిచాం. ఇంకేంది ఎక్స్చేంజ్, పోటీ చేసేవాడు వెళ్ళాడు అంటే నేను అనేది సర్పంచ్లు ఎక్స్చేంజ్ చేయారంట, ఇంకా ఎక్స్చేంజ్ ఏం లేదుగా. ఈయన తెలుగుదేశం నుంచి గెలిచినోడే. ఓకే, ఖమ్మంపాడు, వంకరపండు. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, ఇంకా పోటీ లేదు, అయిపోయింది. కానీ సిపిఎం కేంద్ర కమిటీ నా మీద ఎన్టీ రామారావు గారి దగ్గర కంప్లైంట్ ఇచ్చారు. ఈ జనార్దన్ రాక్షసత్వంతో మేము బతకలేకుండా ఉంది మా పార్టీ కొంచెం అని చెప్పారు. చెప్తే అంటే రాక్షసత్వాన్ని ఉపయోగించారా? నేను ఖచ్చితంగా ఉండేవాడిని రాజకీయాల్లో, అట్టట కాదు. మన నమ్మినోడంటే నమ్మినోడికి నమ్మినట్టు పనిచేసేవాడిని. ఈ వయా మీడియా లేవు మన దగ్గర. అట్లా ఆయన ఇది ఉందని మన మీద కంప్లైంట్ ఇచ్చారు. రఘురామ్ని పిలిచారంట. రఘురామ్ పిలిస్తే వెళ్ళాడు. వెళ్తే ఈయన విజయరామారావు వీళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటి జనార్దన్ సీరియస్గా అన్నాడంట. అంటే అన్నగారు దేని గురించి అంటే, వారేంటి అక్కడ మనం మిత్రపక్షం కదా,
ఎందుకు వారిని అరెస్ట్ చేస్తున్నారు అంటే చెప్పాడు. అధ్యక్ష ఎన్నిక జరిగింది, ఉపాధ్యక్ష ఎన్నిక వచ్చే వరకు ఇలా అయింది, ఇది విజయరామారావు గారికి వెళ్ళి చూశాడు. నిజమేనండి, ఇది వాస్తవం. ఓ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ గో, లేకపోతే అప్పుడే మనకి నాన్నగారు అన్నాడు. మరి అంతే కదా, నాన్నగారు అన్నాడు. ఓ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది పార్టీ ఓకే వెళ్ళండి అన్న. అంత స్వచ్ఛంగా ట్రాన్స్పరెంట్గా నిర్మాణంగా ఉండేవాళ్ళు. మేము ఉండేవాళ్ళం కల్మషం లేకుండా, అన్నగారు అంతే. అంటే ఒక చిన్న సర్పంచ్ దీనికి కేంద్ర పార్టీ పిలవటం, మా రాష్ట్ర అధ్యక్షుడు అంటే మరి వాళ్ళ కేంద్ర పార్టీ కంప్లైంట్ అది లేకపోతే అంత సీరియస్నెస్ ఉండేది కాదు. ఇలా ఒకటి జరిగింది నా దీనిలో. ఆ తర్వాత మళ్ళా ఇక అపోజిషన్లో ఉన్నాం కదా, నన్ను ఏంటంటే విజయవాడ జన చైతన్య యాత్రలు వచ్చినాయి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది, అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ ప్రజల్లోకి తీసుకుపోవాలి, ఎన్నికలకి తయారు కావాలి. విజయవాడ డివిజన్ కన్వీనర్గా వేశారు నన్ను. వేస్తే గ్రామాన తిరిగేవాడిని రోజు సాయంత్రం. ఇక నీకెందుకు సాయంత్రం పూట 3 గ్రామాలు 4 గ్రామాలు పెట్టుకునేవాళ్ళం. ఎండాకాలం 4ంటికి బయలుదేరేవాళ్ళం, 5-6 నుంచి సభలు 10-11 దాకా తీరగ్గా. అసలు ఊళ్ళో జనం మొత్తం వచ్చి ఉండేవాళ్ళు ఆడ. మేము మొత్తం ఎడ్యుకేట్ చేసుకుంటూ పోయేవాళ్ళం. అట్లా చేసి బ్రహ్మాండంగా చేశాను. గండిపేట నుంచి బాగా చేసినావు అన్నారు. అదంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక అప్పుడు నెహ్రూ అప్పుడు అడిగిండు నన్ను, ఏమైనా నందిగామ నియోజకవర్గం అంతా బాగా తిరిగావు, నీకు మంచి ఇది ఉంది, పోటీ చేస్తావా అన్నాడు. నాకెందుకు అసలు పోటీ చేసే పిచ్చి లేదు. నాకెందుకండి ఎమ్మెల్యే, మాకు ఈ జగైపేట గెలిస్తే చాలు, మేము అది ఒకటి. అప్పటికి నాగేశ్వరరావు గారు వెళ్ళిపోయాడు. తర్వాత ఆ టైంలో మొదట లాయర్ రామకృష్ణ గారికి వస్తుంది అనుకున్నారు, కానీ చివరికి రమణకి వచ్చింది. లాస్ట్లో రమణ వచ్చింది. ఆ తర్వాత అలా జరిగింది. కానీ ఇదంతా అయిన తర్వాత ఇక నాకు కూడా ఎందుకో సంథింగ్ ఏదన్నా చేయాలనిపించి జడ్పీ చైర్మన్ కావాలనుకున్నాం. అనుకొని అన్నగారి దగ్గరకు వచ్చి అడిగితే అన్నగారు ఓకే జడ్పీటీసీ నామినేషన్ వేయండి అన్నారు. సీట్ ఇచ్చారు, వేశాను, మంచి మెజారిటీతో గెలిచాను. అంతా అయిపోయిన తర్వాత ఎన్నికలు వచ్చేవరకే కడియాల రాఘవరావు గారికి ఇచ్చారు. అదేంటి అంటే ఇక్కడ అప్పుడు ఈ రాజకీయాలు ఇక స్టార్ట్ అయినాయి. ఏది పాత్ర. దాంతో మేము ఏ రోజు అందరి హేమాహేమీలు వెళ్ళారేమో కానీ దగ్గరికి కానీ ఆమెను చూడటం కానీ మాట్లాడటం కానీ చేయలే. నేను రఘురావు ఆ కాడికి రాజకీయాలు మానేస్తాం. అన్నగారు సీట్ ఇస్తే పోటీ చేస్తాం. అంటే ఒక దశలో ఆయన అనేవాళ్ళు అంటే కదా, ఎప్పుడు లేదు, మాకేం లేదు. ఎన్నో ఎవరు చెప్తారు. అంతేనా? మేమేమనుకున్నాం, మేమేం రాజకీయాల్లో సంపాదించడానికి రాలా, సెటిల్మెంట్ చేయడానికి రాలా, మాకు వేరే ఏమీ లేవు. గౌరవం కోసం వచ్చాం, ప్రతిష్ట కోసం వచ్చాం. అందువలన సీట్ ఇస్తే ఒక దండం, సీట్ ఇవ్వకపోతే 2 దండాలు అనేటట్టే ఉండేవాళ్ళం. ఏ రోజు పార్టీ కార్యాలయానికి పోయి సీట్ అడగలం. 5 సార్లు కూడా పార్టీ సీట్ ఇచ్చింది, మేము పోటీ చేసాం. 3 సార్లు వరుసను గెలిచాం, 2 సార్లు పోయినప్పుడు అనుకొని బాబు గారికి చెప్తే బాబు గారు సరే ఇప్పుడే మీరు బయటికి చెప్పొద్దు, వెయిట్ చేయండి. అప్పుడు నన్ను రఘురామ్ వద్దంటే అన్నాడు. నేను ఆయన కలిసే పోయి చెప్తే నువ్వు వెళ్తావా అన్నాడు. సార్ మీరు పార్టీ ఆఫీస్లో తెచ్చి పెట్టాక 10 ఏళ్ళు దాటిపోయింది, నాకు టచ్ పోయింది, నాకు వద్దులేండి అన్న. కానీ ఇప్పుడు చెప్పొద్దు, ఆల్టర్నేటివ్ చూడండి, మీరు కూడా ఆలోచించండి అన్నాడు. అప్పుడు ఆల్టర్నేటివ్ మేము కూల్గా జాగ్రత్తగా అప్పుడు దాకా పార్టీని ఎన్నికల దాకా నడిపి ఒక 2 months 1 month బిఫోర్ అనుకుంటా చెప్పి ఇతనైతే బాగుంటుందండి అని ఇప్పుడున్న ఎమ్మెల్యే తాతయ్యని తీసుకొని వెళ్ళి సార్కి పరిచయం చేసి అట్లా స్లోగా ట్రాన్స్మిషన్ అయ్యి అప్పటి నుంచి మేమంతా కలిసి పనిచేస్తాం. మీరు జడ్పీ ఆస్పైర్ చేశారు, కానీ కడియాల రాఘవరావు గారికి ఇచ్చారు. తర్వాత డీసీసీబీకి అప్పుడేమైంది, రాఘవరావు గారికి ఇస్తే
కొంచెం అప్పుడు మేము షాక్ అయినాం. అబ్బా అన్నగారు ఏంది ఇట్లా చేసిండు, రాలేదు అనుకొని. గన్నవరం రాఘవరావు గారు జడ్పీటీసీకి ఆయన గెలిచాడు. సో ఇక ఎట్లా అని కొద్దిగా ఆలోచనలో పడి చంద్రబాబు గారి దగ్గరికి వెళ్దామని అప్పుడు బయలుదేరి వెళ్ళాం. బాబు గారు ఎక్కడుండేవారు? నిమ్స్ పక్కన హెరిటేజ్ ఆఫీస్ ఉండేది, అక్కడ ఉన్నాడు. సాయంత్రం పోయి కలిసి చెప్పాం. నువ్వు మరి ముందు చెప్పాలి కదా అన్నాడు. సార్ మేము అనుకోలేదన్నా అంటే, సరేలే రేపు డీసీసీబీ వస్తుంది కదా, డీసీసీబీకి ప్లాన్ చేసుకోండి అన్నాడు. సరేనని చెప్పి వెళ్ళిపోయింది. అంతకుముందే గండిపేటలో ఉండి ట్రైనింగ్ చేస్తుండేవాడుగా బాబు గారు, నన్ను శిబిర సంచాలకులుగా పంపిస్తుండేవాడు, సమన్వయకర్తగా. కాలువ బొగ్గ క్యాంప్ జరిగితే 10 రోజులు మండల పార్టీ ఎన్నికల, రెవెన్యూ డివిజన్ మండల పార్టీ ఎన్నికలు అన్నీ నిర్వహించడానికి పంపించాడు. అట్లా బాబు గారికి నేనంటే మంచి నమ్మకం బాగా ఉండేవాడు. సో బాబు గారు ఏం చేశాడు, ఇట్లా చెప్పారు కనుక ఇంక అన్నగారిని అడుగుదాంలే అని టైం వచ్చినప్పుడు మళ్ళీ పోయాం ఇద్దరం, నేను రఘురావు పోయి అడిగాం. అన్నాడు. సరే నామినేషన్ వేయండి, ఇదే సొసైటీకి కంటెస్ట్ చేయాలి సార్ అంటే, చేయండి కంటెస్ట్ అన్నాడు. ఆయన బాగానే ఉన్నాడు. సరే కంటెస్ట్ చేసాం. కంటెస్ట్ చేస్తే నేను మా ఊర్లో నామినేషన్ వేస్తే ఎవరు పోటీ చేయరు, యునానిమస్ అయిపోయింది. యునానిమస్ కాగానే పోయి మళ్ళా దండం పెట్టి అన్నగారు డైరెక్టర్గా నామినేషన్ వేయాలా, మరి చైర్మన్ ఆశిస్తున్నాం, నువ్వు బాగా గుర్తు నాకు, అంత మెత్తగా ఉన్నావు, నిదానంగా జిల్లాలో నెగ్గుకు రాగలవా అన్నాడు. మీరు ఒక అవకాశం ఇవ్వండి అన్నగారు, మంచి పేరు తీసుకొస్తా అన్న నేను దండం పెట్టి. రఘురామ్ అన్నాడు పక్క నుండి, అన్నగారు మీ ముందు ఎవరు ఏం మాట్లాడతారు, గట్టిగా చేస్తాడా అన్నాడు. నేను చూస్తాను మీరు వెళ్ళండి. వెళ్ళిపోయాను. నామినేషన్ మచిలీపట్నంలో నామినేషన్ వేస్తే ఇక అక్కడ కోలాహలంగా ఉంది. అప్పటికే పండు క్యాండిడేట్ అని ఒక వర్గం, చలసాని పండు వల్లభనేని బాబురావు గారు కోరుతున్నారు, శంకర్ గారు కోరుతున్నాడు, ఆ తర్వాత అర్జునరావు గారు కోరుతున్నారు, శంకర్ సత్యనారాయణ గారు, ఆ సైకం అర్జునరావు గారు, ఆ తర్వాత వల్లభనేని బాబురావు గారు, హేమహేమీలు అందరూ ఉన్నారు. వల్లభనేని బాబురావు గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్, అప్పుడు శంకర్ సత్యనారాయణ గారు మాజీ జడ్పీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ. అదిగాక ఎర్రనేని నాగేంద్రనాథ్ గారు సీతాదేవి గారి భర్త, ఆయన కూడా డ్రైనేజ్ బోర్డు ఇవన్నీ ఆయన మంత్రిగా ఉంది కదా. ఆ తర్వాత అసైకం అర్జునరావు గారు అప్పటికే కార్పొరేషన్ చైర్మన్. ఈ విధంగా ఉన్నారు. పండు సరే నెహ్రూకి ఆంతరంగికుడు, ఇలా ఉంది. సరే వీళ్ళందరూ పడిన బాధలు మనకెందుకు, మేము ఎప్పుడు స్ట్రైట్ పని చేయటం, మన సంగతి చూసుకోవటమే కానీ పక్కోడి సంగతి మనకు అనవసరం. మనం ముందుకెట్టబోవాలి, పైకెట్టబోవాలి, వాడు ఎవడన్నా ఎట్టన్నా ఉన్నాయి అని ఈ నామినేషన్ వేసాం. రఘురామ్ హైదరాబాద్లోనే ఉన్నాడు, నేను నామినేషన్ వేసా. రఘురామ్ ఏమో ఒకసారి మళ్ళీ అన్నగారిని కలిసి వస్తాలే అన్నాడు. అన్నాక వెళ్ళి నామినేషన్ వేసి వచ్చి ఆ జడ్పీ గెస్ట్ హౌస్లో పడుకున్నా. మధ్యాహ్నం 3ంటికి వచ్చా పడుకున్నా. 5ంటికి దడ రామచంద్రయ్య అని అటెండర్ తలుపు కొట్టిండు. ఏందో అన్న అంటే, సార్ మీ పేరు వినపడుతుంది అన్నాడు. ఏం వినపడింది కింద ఫోన్ ఉంది, సింహాద్రి సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు, రండి లైన్ దగ్గరికి అన్నాడు. పోయ్యా. ఆయన మంత్రి గారు, సింహాద్రి గారు మంత్రి, నెహ్రూ మంత్రి. అయినప్పుడు ఆయన ఏమైనా జనార్దన్ నువ్వు ఏడన్నావు అన్నాడు. బెజవాడలో ఉన్నాను సార్ అన్న. ఏమైనా నామినేషన్ వేసి బెజవాడ ఎందుకు పోయినావు? ఇక్కడ అన్నగారు నీ పేరు చెప్పిండా? ఏం పూర్తి పేరు చెప్పిండు, నీకు ఎట్ట తెలుసు అన్నాడు. తొండపు దశరథ జనార్దన్ వారిని పెట్టండి అన్నాడంట. చెప్పారు, నువ్వు వచ్చేసి ముందు నెహ్రూ దగ్గరికి పోయిరాపో అన్నాడు. అప్పుడు నెహ్రూ గారి దగ్గరికి వెళ్ళా 7ంటికి. నెహ్రూ గారు అంటే అప్పుడు జిల్లాలో చాలా కీలకమైన పాత్ర, ఎప్పుడు చెప్పారు అన్నాడు. అంటే నాకు ఇప్పుడే సింహాద్రి గారు చెప్పారండి మిమ్మల్ని కలవమన్నారు. ఓకే నేను మళ్ళా చెబుతా అన్నాడు. సరే వచ్చేసా. వచ్చిన తర్వాత పొద్దునే మళ్ళీ 5ంటికి నెహ్రూ గారి దగ్గర నుంచి ఫోన్ 6 అయినట్టుంది.
జనార్దన్ ఎక్కడున్నావా, నువ్వు క్యాండిడేట్ని అంటావు, నువ్వేమో రా బయలుదేరి రా అన్నాడు. ఇంటికి పోయినా, ఇద్దరం కారులో పోయి నామినేషన్లు మిగిలిన పార్టీ వాళ్ళందరినీ విత్డ్రా చేయించాం. చేశాక సిపిఐ అభ్యర్థి ఒక ఆయన చేయట్లా. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇక పోటీ అంటే గట్టిగా ఎన్టీ రామారావు గారు మీ పేరు చెప్పడం వలన నెహ్రూ లాంటి వాళ్ళు కూడా ఇక ఎవరు మాట్లాడలేదు. ఇక అంతే కదా, నెహ్రూ గారు మంత్రి కదా, పార్టీ ఆదేశం. అందుకని ఆయనకు కోరిక ఉన్నా పండుగ గారిని చేయాలని ఇంకా ఆదేశం శిరసా వహించాడు. అన్నీ విత్డ్రా చేయించాం పార్టీలో. కాంగ్రెస్ వాళ్ళు కూడా విత్డ్రా చేసుకున్నారు. పినమనేని గారి క్యాంప్ అంతా చేసిన తర్వాత ఒక్క సిపిఐ అభ్యర్థి విత్డ్రా చేసుకోవట్లేదు. వాళ్ళు మనకి బాగా తెలుసు, దాసరి నాగభూషణ్ రావు గారు వీళ్ళందరూ కూడా. నేను అదే నాగభూషణ్ రావు గారిని అడిగితే, కాదయ్యా అన్నగారు మాకు ఒక సందర్భంలో ఎక్కడో గౌరవించలేదు, అందుకని మేము చేసుకోం అన్నారు. వీళ్ళు వింటలేదని నాకే ఐడియా వచ్చింది. వాళ్ళని బతిలాటం ఎందుకండి, బలం ఉండాలి. మన ఎన్నికెందుకు మళ్ళా తతంగం, ఒక డైరెక్టర్ మనమే తగ్గించుకుందాం అని చెప్పి తగ్గించుకుంటే యునానిమస్ అయిపోయింది. అట్లా కృష్ణా జిల్లా బ్యాంక్ చరిత్రలో ఏకగ్రీవంగా ఎన్నికైంది నేనే ఇప్పటి వరకు. అసలు అంతకుముందు లేదా? లేదు, 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు పోటీయే, బీభత్సమైన పోటీ. అంటే విత్ ఇన్ ది పార్టీలో కూడా జరిగా. కాంగ్రెస్ ఉన్నా కూడా 2 గ్రూపులుగా పోటీ జరిగేది. తెలుగుదేశం రాకముందు, తెలుగుదేశం వచ్చాక కాంగ్రెస్ టీడీపీ పోటీ. ఇప్పుడు కూడా మొన్న కూడా రికార్డు సొంతమైంది. అది అంతా అన్నగారు, బాబు గారు, భగవంతుడు అంతే. సరే, మీకు రాజకీయంగా జన్మనిచ్చింది ఎన్టీ రామారావు గారు, తర్వాత ప్రోత్సహించింది చంద్రబాబు నాయుడు గారు. 2022లో ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ పెట్టారు. మీరు చాలా కార్యక్రమాలు ఇవాళ దేశ విదేశాల్లో చేస్తున్నారు. ఇవాళ టీడీ జనార్దన్ గారు అంటే అమెరికాలో అయినా, ఆస్ట్రేలియాలో అయినా, న్యూజిలాండ్లోనైనా ప్రవాసాంధ్రులందరూ చెప్పుకునే పరిస్థితి వచ్చింది. మీకు అసలు ఏంటిది దీని మీద, ఎందుకు ఎన్టీ రామారావు గారి భావజాలాన్ని ప్రజల్లోకి ఇంత స్థాయిలో తీసుకెళ్లాలని మీకు ఎందుకు అనిపించింది? కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి, ఎన్టీ రామారావు గారిని ఇంకా మొయ్యాలా, ఇంకెంతకాలం మోస్తారు అనేటువంటి విమర్శలు కూడా వస్తున్నాయని వింటున్నాం. అది దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మొయ్యాలా అంటే ఎవరు మోస్తున్నారు, ఎందుకు మోస్తున్నారు అంటే ఆ మాట అన్నవాడికి బుద్ధి లేదు. ఎందుకంటే మొయ్యటం ఏంటండి, ఇప్పుడు చరిత్రలో చరిత్ర పురుషులందరినీ, రాముణ్ణి, కృష్ణుణ్ణి మనం ఇప్పుడు దాకా ఎందుకు చెప్పుకుంటున్నాం? లైక్ దట్ శాతవాహనులు, కాకతీయులు, కృష్ణదేవరాయలు ఇవన్నీ చెప్పుకుంటున్నాం. వాళ్ళు చారిత్రక సంపద. అట్లనే ఎన్టీ రామారావు గారు కూడా అదే కోవకు చెంపిన సంపద. తెలిసిందా? అన్నగారికి రావాల్సినంత ప్రచారం రాలా. ఆనాడు ఈ డిజిటల్ మీడియా లేకనో కారణం ఏమైనా కానీ, ఇప్పుడు రామాయణ మహాభారతాలు గ్రంథస్థం చేయబట్టి ఇప్పుడు కూడా మన పిల్లలు చదువుకుంటున్నారు, నేర్చుకుంటున్నాం ఇతిహాసాలు. రామాయణ మహాభారతాలు ఎన్టీ రామారావు గారు లాంటి నటులు బ్రహ్మాండమైన సినిమాలు చేయటం వల్ల ఇప్పుడు కూడా ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు. మొన్న ఒక ఎన్ఆర్ఐ కలిసిండు, ఆనగారి సినిమాలు ఉండటం వల్ల ఇవాళ మా పిల్లలకి ఈజీగా రామాయణ మహాభారతం అర్థమవుతుందయా, ఆ పుస్తకం చదవమంటే ఎవరు చదివేటట్టున్నారు ఇవాళ. మరి అది ఎంత పెద్ద గొప్ప విషయం అండి. అట్లనే ఒక్క సినిమాలే కాదు, అసలు సినిమాలైనా నేను చెప్తున్నా, అన్నగారు ఏమండి ప్రపంచంలో ఇప్పటికి 137 సంవత్సరాలైంది సినిమా చరిత్ర పుట్టి. 1888లో స్టార్ట్ అయింది అంటున్నారు. అయితే 137 సంవత్సరాల చరిత్రలో దాదాపు 250 భాషల్లో 2.5 లక్షల మంది హీరోలు పనిచేసి ఉంటారు, యాక్ట్ చేశారు. యాక్ట్ చేస్తే సమాచారాన్ని సేకరించారు. అవును, మరి రామారావు గారు ఔన్నత్యం అది. ఇందాక ఎవరు అన్నారే మొయ్యటం, మరి ఇదంతా తెలియచుకుంటే ఆ మాట అనరాళ్ళు. అయితే ఇంతమంది నటుల్లో రామారావు గారిలాగా పౌరాణికాల్లో సాంఘికాలు, చారిత్రకాలు, జానపదాలు, అట్లనే దేశభక్తి ప్రబోధించేది పాత్రలు, ఇన్ని రకాల వైవిధ్యం కలిగినటువంటి సినిమాలు నటించిన ఒక్క హీరోని ప్రపంచంలో ఏ దేశంలోనన్నా చూపించండి. అంతేకాదు, దీంట్లో కూడా కృష్ణుడు, దుర్యోధనుడు ఏమండి
ఈ 2 పాత్రలకు ఎంత వైవిధ్యం ఉంది, వైరుధ్యం. మళ్ళీ వైరుధ్యం ఒకే సినిమాలో ఈ వేషం వేసుకొని ఇది చేసి మళ్ళీ ఆ వేషం వేసుకొని అది నువ్వు చేయగలవా? ఇంకో యాక్టర్ని చేయమని ఉండే అయ్యింది. అది ఒకటి కాదు కదా స్వామి. మళ్ళీ డైరెక్షన్ మళ్ళా కర్ణుడు అర్జునుడు బృహన్నల అది కాదు. కీచకుడు ఏంది, యమధర్మరాజు ఏంటి, సత్యహరిశ్చంద్రుడు ఏంటి, దేశభక్తి ప్రబోధించే సీతారామరాజు ఏంది, కట్టబ్రహ్మన్ ఏంది, ఏమిటని చెప్పాలి. నేనేమనగాడిని కౌబాయ్ సినిమాలు ఉన్నాయి. మరి సమాజంలో కూలి నుంచి, రైతు నుంచి, కార్మికుడి నుంచి, రిక్షావాడు, లారీ డ్రైవరు, అట్లా డాక్టర్, జడ్జి, రాజు, పేద, వాట్ నాట్ అండి. సమాజంలో ఇప్పుడు ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయో అన్ని పాత్రల్లో కూడా జీవించి 302 సినిమాలు చేశాడే. మరి ఒక పాత్రకు పొంతం లేకుండా నటనంటే అందరు నటించారు, కానీ ఈయన ఏ పాత్ర నటిస్తే ఆ పాత్రని జీవించి ప్రజల్ని మెప్పించాడా లేదా? ఈ విధంగా ఇంత సుదీర్ఘకాలం మెప్పించిన నటుడు ఇన్ని రంగాల్లో ఇన్ని వైరుధ్య పాత్రలు ఇంకోటి ఉన్నారా చెప్పండి? మరి ఆయన ఏమనాలండి? అసలు మాటలు సరిపోతాయా? ఆయన ఔన్నత్యాన్ని కొలిసారా, తెలుసుకున్నారా? ఇప్పుడు చెప్పనండి ఆయన మాట్లాడేవారిని. మరి ఆయన అట్లాంటి వాడు మన తెలుగు జాతిలో ఒకడు పుడితే ఉంటే ఆయన ఔన్నత్యాన్ని భావితరాలకి తెలియజేయలేకపోతే మనం ఎందుకండి? పోనీ సినిమా రంగం, అసలు సినిమా రంగంలో ఉన్న వాళ్ళు రాజకీయాల్లోకి రావటం ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఉందా? అది కూడా 60 సంవత్సరాల తర్వాత. ఇంతకాలం సినిమాల్లో ఉన్నోడికి అసలు సమాజం ఏందో రాజకీయం ఏందో ఇవిడికి అర్థమే కాదు నా లెక్కలో. ఆ లోకం వేరు, ఆ కథ వేరు. కానీ అట్ట కాదే, సమాజంలో జరిగే విషయాలను గమనించి నన్నింత గొప్పవాణ్ణి చేసినటువంటి తెలుగు జాతికి పరిపాలనలో ఇంత అగౌరవం, అవమానాలు, నష్టం, కష్టం జరుగుతుంటే దిక్కులేని వాళ్ళలాగా ఈ ప్రజలు ఎట్టు ఉండాలన్నా, అయినప్పుడు మనం ఎందుకు ఇప్పుడు బతికుండి వైనాట్ మనం ప్రయత్నం చేద్దాం అని 60 ఏళ్ల తర్వాత ఆలోచించాడు. అప్పటికి ఈయన పరిస్థితి ఎట్లుంది? సినిమాల్లో రోజుకు ₹1,00,000 పారితోషికం వచ్చేటటువంటి పీక్ లెవెల్లో ఉన్నాడు. అదేందో వయసు మేరతంటే తగ్గుద్ది, కానీ ఈయనకి సెకండ్ ఇన్నింగ్స్. ఆ అడవి రాముడు అంటే యమగోళ, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలి పులి, నా దేశం, ఇక ఎన్ని సినిమాలండి బాబు. ఏది చేసినా హిట్ అవుతుంది. అట్లాంటి దేదీప్యమానంగా నడిచే టైంలో ఇంకా 10-15 సినిమాలు ఉండగా సడన్గా నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ పిలిచి వెనక్కి డబ్బులు ఇచ్చేసి సినిమాల్లోకి రావటం అంటే అసలు ఇది ఊహించని అరవిక అయ్యేదా? రావటం ఎలా బతికాడు, ఎలా అనుభవించాడు, ఎట్లాంటి జీవితం. వెంటనే చైతన్య రథం ఏంటి, ఆ రథం వేసుకొని జనంలో తిరగటం ఏంటి? ఎవడన్నా రాజకీయ నాయకులు ఎవరన్నా తిరిగారండి? జనం దగ్గరికి పోయారా? ఏసీ రూమ్లో ఉండేవాళ్ళు. అప్పటికి వెనక అన్ని సర్వహంగులు ఉన్నాయి. కానీ ఆ చైతన్య రథం మొన్న రామకృష్ణబాబు గారి దగ్గర ఉంటే పోయి చూసి వచ్చా, ఎట్టుందో ఏందో లానని. అయ్యో ఇందులో తిరిగిండ రామారావు గారు అంటే ఎవరైనా ఆశ్చర్యపోతారు. ఓ చిన్న బెంచ్ లాగా ఉంటుంది, దాని మీద దూది పరుపు, దిగటానికి ఇది, ఆ తర్వాత అందులో నుంచే పైకి పోవటానికి ఒక నిచ్చెన, అది కూడా ఇనప నిచ్చెన తీసి పెట్టు. ఇప్పుడులాగా బటన్ నొక్కితే లేదు. మరి ఎక్కడ చీకటి పడితే అక్కడే, ఎక్కడ తెల్లవారితే ఆయన ఒక ఎయిమ్, ప్రజల కష్టాలు తీర్చాలి అంటే ప్రభుత్వం మారాలంటే మనం గెలవాలంటే ఎన్నికలు, ప్రజల్ని మనం సమ్మోహితం చేయాలి, ప్రజలందరి మద్దతు కూడగట్టాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, సమస్యలకి పరిష్కారం చెప్పాలి. అప్పుడు మన్ని ఎన్నుకుంటే వాళ్ళకి సేవ చేయాలి అని 75,000 కిలోమీటర్ల ప్రపంచంలో ఎవరండి 9 నెలల్లో తిరిగిన మనిషిని చూపించండి. 60 ఏళ్ల వయసులో
ఈ కాలం వాళ్ళు 60 ఏళ్ల వయసు వాళ్ళు 4 రోజులు ప్రయాణం చేస్తే మంచం పడుతున్నారు కదండి. అట్లా రాత్రింబౌళ్ళు తిరిగాడే. మరి దాన్ని ఏమనాలి మనం? అనేది మీరు అంటే పార్టీలో ఆయన వల్ల పెద్ద పెద్ద పదవులు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చెప్తా. అయితే అదే కాదు, పోనీ ప్రభుత్వానికి వచ్చాడు. ప్రభుత్వానికి వచ్చాక ఎట్లా నడిపాడండి ప్రభుత్వాన్ని? నీతి నిజాయితీ అంటే మళ్ళా ఎక్కడన్నా అవినీతి మచ్చ ఉందా ఆయనకి? ఎవరన్నా చెప్తారా? ఇంకెవరన్నా ఉన్నారా? 7 సంవత్సరాలు స్వల్పకాలం ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 2 జన్మలకు సరిపోయినంత చరిత్ర సృష్టించిండు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ. ఏమండి, ఆయన అసలు పేదవాళ్ళ యొక్క సమస్యలను పట్టించుకున్న ప్రభుత్వం భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఏదైనా ఉందా? ఆయన ఆనాడు ప్రవేశపెట్టిన పథకాలే ఈ రోజుకి భారత ప్రభుత్వానికి దేశంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి. కొత్తగా చేసిందేముంది? మరి 35 సంవత్సరాల తర్వాత కదా ఈయన ముఖ్యమంత్రి అయింది. ఈయన ముఖ్యమంత్రి అయ్యేంత వరకు పేదోడు ఆకలిని ఎందుకు కనుక్కోలేదండి? ఆహార భద్రత కిలో 2 రూపాయల బియ్యం ఎందుకు ఇవ్వలేదండి? మరి ఇవాళ ప్రపంచ దేశాలన్నీ ఎక్కడ కలిసినా ఇద్దరు దేశాధినేతలు ఆహార భద్రత మొదటి ఎజెండా పెడుతున్నారే. మరి ఆయన 40 ఏళ్ల నాడు చెప్తే హేళన చేశారు. ఇవాళ చెప్పండి మరి ఆయన ఏంటో? మరి అశోకుడు చెట్లు నాటించను, చెరువులు తవ్వించను అంటున్నావు ఇప్పుడు చరిత్రలో. మరి ఎన్టీ రామారావు గారిని ఏమనాలా? పేదోడి ఆకలి తీర్చాడు. పేదోడికి పక్కా ఇల్లు కట్టాలని ఎవరన్నా ఆలోచించారా? ఇవాళ చెప్పుకోవటం తేలికే. మరి 35 ఏళ్ళు ఉన్న మహానాయకులంతా గొప్ప గొప్ప జాతీయ పార్టీలు ఎందుకు చేయలేదండి? మరి ఈయన వచ్చిన తర్వాత మనం బంగ్లాలో ఉంటే పేదోడి గుడిసెలో ఎందుకు ఉండాలి? ఇల్లు కట్టించాడే. అదే ఇప్పుడు ఇంకా కొనసాగిస్తున్నారే అన్ని ప్రభుత్వాలు. ఆద్యుడు ఎవరండి? పెన్షన్లు ఏంటండి? ఇవాళ పెన్షన్లతోనే ప్రభుత్వాలు రావటం పోవటం. వీళ్ళు ఓట్ల కోసం ఇస్తున్నారు. ఆయన వాళ్ళ కష్టాల్లో పాలు పంచుకోవటానికి ఇచ్చిండు. ఆ రోజుకు రూపాయి ఇచ్చిండు, నెలకి 30 రూపాయలు ఇచ్చిండు. అది కూడా వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి. ఎందుకు? మిగిలిన మనుషులతో పాటు వీళ్ళు పనులు చేసుకోలేరు, ఆదాయం సంపాదించలేరు కనుక వీళ్ళని ఆదుకోవాలి మనం అని ఇచ్చిండు. ఇట్టెవరన్నా ఆలోచించారా? అప్పుడు 35 ఏళ్ళు ఉన్నవాళ్ళు ఎందుకు చేయలే ఈ పని? చేస్తే అది ఇప్పటికీ కొనసాగుతుంటే ఆ రోజు 30 రూపాయలు బడ్జెట్లో ఆ రోజు దానికి ఇచ్చిన విలువ ఈరోజు లెక్కల ప్రకారం 6,600 రూపాయలకు సమానం. 6,600 రూపాయలు ఈనాటి లక్షల కోట్ల బడ్జెట్లో పేదోడికి ఎవడన్నా స్థానం ఇచ్చాడా? ఓన్లీ చంద్రబాబు నాయుడు ఇచ్చిండు. ఆంధ్రప్రదేశ్లో 4,000 రూపాయలు ఇస్తాడు అన్నగారు అడుగుజాడల్లో. మరి దీన్ని ఏమని చెప్పాలి? భాషకి, తెలుగు భాషకి యూనివర్సిటీ, మహిళలకి యూనివర్సిటీ, మరి అట్లనే ఆరోగ్య యూనివర్సిటీ, కొత్త విధానాలు, పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి గురుకుల పాఠశాలలు. అంటే ఇవాళ నారాయణ చైతన్య కాలేజీలు లాంటి కాలేజీలు అప్పుడే పెట్టిండే. అంతేకాదు మహిళలకు ఆస్తిలో సగం వాటా ఇటువంటి నా భారత ప్రభుత్వం 4 ఏళ్ల క్రితం ఇచ్చింది. మరి ఇట్లాంటి గొప్ప పనులు ఎన్ని చేశాడు ఆయన? ఇయ్యటమే కాదు, ప్రభుత్వానికి వచ్చి ఇయటానికి ముందే వాళ్ళ కోడళ్ళకి ఇళ్ళు రాసిచ్చాడు. మరి ఇట్లాంటి మనిషిని మీరు చెట్లు నాటిస్తే చెరువులతో ఇచ్చిన ఆయన్నే చెప్తే ఇంత గొప్పగా మనం మోడర్న్ పొలిటికల్ హిస్టరీలో ఒక ప్రముఖ స్థానం ఆక్రమించాల్సినటువంటి వ్యక్తికి సరైనటువంటి స్థానం ప్రజాస్వామ్య భారతంలో ఇప్పుడు రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ నదుల అనుసంధానానికి ఆద్యుడు ఏనే కదండి. విద్యుత్ సబ్సిడీకి ఇవ్వాలని చెప్పింది ఏనే కదండి. ఇట్లా ఎన్ని చెప్పమంటారు? ఇలాంటి మౌలికమైనటువంటి మానవాళి పడుతున్న ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రభుత్వానికి వచ్చి కృషి చేసిన చరిత్ర చూస్తే, చరిత్రలో ఆ కాలంలో 1, 2 పనులు చేసిన వాళ్ళని చెప్పుకున్నట్టు చెప్పుకోవాలంటే ఈయన్ని ఏమని చెప్పాలా? ఏమి చెప్తే సరిపోద్ది? అట్లాంటి మహానుభావుడు ఒకరు మన జాతిలో ఉంటే భావితరాలు గుర్తుంచుకునేటట్టుగా రామాయణ మహాభారతాల్లాగా, రాముడు కృష్ణుడిలాగా
శ్రీకృష్ణదేవరాయల్లాగా ఈయన చరిత్ర కూడా భవిష్యత్తులో చెప్పాలి కదండి. మనం చెప్తుంటాం చాపకూడి సిద్ధాంతం బ్రహ్మన్నని. అట్లా రామారావు గారు మానవాళికి చేసినటువంటి సేవ, అంబేద్కర్ చెప్పినటువంటి ఆశయాలన్నీ తూచా తప్పకుండా అమలు చేసిన వాడు ఎన్టీ రామారావు గారు. పూలే గారు చెప్పిన విధానాలన్నింటినీ తూచా తప్పకుండా అమలు చేసింది ఒక్క ఎన్టీఆరే భారతదేశంలో. ఒక అంబేద్కర్, ఒక పూలే కలిపితే ఎన్టీఆర్. అంత గొప్ప పాలన చేసిన ఎన్టీ రామారావు గారిని అందుకే ప్రజల గుండెల్లో ఇప్పటికీ గూడు కట్టుకొని ఉండడం. ఆ కాలమే కాదు, ఈ కాలమే కాదు, ఏ కాలానికైనా ఆయన ఈ సృష్టి ఉన్నంతకాలం, భూమి ఉన్నంతకాలం ప్రజల మనసుల్లో ఉండే మనిషి. ఆయనకి తగిన విధంగా ఆయన చరిత్ర భావితరాలకు తెలియజేయాలి, ఆయన భావజాలం అందజేయాలనే నేను ఈ సంకల్పం పెట్టి మీతో మిగిలిన మిత్రులందరితో చేశాం. నిజానికి ఈ కార్యక్రమానికి నేను జస్ట్ ఆయన చేసిన గొప్ప పనులన్నీ మహాపురుషుని మైలురాళ్ళని చేసి వదిలిపెట్టా. ఆ తర్వాత ఆ పేరు పెట్టేటప్పుడు మిమ్మల్ని అడిగా నేను, ఏ విక్రమ్జీ ఏం పేరు పెట్టాలి, ఇవన్నీ పనులు చేశామని. అప్పటికి చాలా కాలం గ్యాప్ ఉంది మనకి. ఉంటే మీరు ఫోన్లోనే ఉండి మహాపురుషుని మైలురాళ్ళు ఎట్టుంటుందో ఆలోచించండి అన్నారు. ఓ 10 నిమిషాలు ఆగి నేను ఒక 5-6 అడిగా, బాగుందంటే మళ్ళీ మీకు ఫోన్ చేశా, గుర్తుందో లేదో. చేసి బాగుంది విక్రమ్జీ పెడదామన్నా, పెట్టేశాం. టక ఒంగోలు మహానాడులో చేశా. తర్వాత హైదరాబాద్ వచ్చాక మీరు ఫోన్ చేసి, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది రామారావు గారి చరిత్ర రాద్దామంటే నన్ను రాయనీ లేదు, ఆ కాలంలో పల్లకి మ్యాగజైన్లో కొన్ని రాశానని తీసుకొచ్చి నాకు చూపించారు. మీరు ఎంకరేజ్ చేస్తే ఐఎమ్ హియర్ అన్నారు. అయ్యి భలేవారు విక్రమ్ గారు. అప్పటికే మన ఇద్దరికి ఎంతో అనుబంధం ఉంది. సరే స్టార్ట్ చేసాం. మీరు కీలకమైన వ్యక్తే దీనిలో. అట్లా మన మిత్ర బృందాన్ని ఒక 20 మందికి స్ప్రెడ్ చేసి వివిధ రంగాల్లో ఆయన అంటే అభిమానం ఉన్న వాళ్ళంతా స్వచ్ఛందంగా పనిచేయటానికి వస్తే మనం చేయగలిగాం, చేస్తున్నాం, ఇంకా కొనసాగిస్తాం. ఇది అయితే ఎందుకంటే నాకు రామారావు గారు ఇందాక తొలుత మీకు చెప్పా, కృష్ణా జిల్లాలో ఏమండి ఎంతమంది హెమాహెమీలు కోరుకుంటే నన్ను అంత ఎట్లా ఎంగేజ్లో మళ్ళా డౌట్ ఎక్స్ప్రెస్ చేసిండు, నువ్వు నెగ్గుకు రాగలవా అన్నాడు. అని నాకు బాధ్యత అప్పచెప్తే జిల్లా బాధ్యత రాజకీయ జన్మ ఆయన ఇచ్చినట్లే కదా. ఇస్తే సరే బాబు గారు అడుగున ప్రోత్సహించండు, నన్ను ఇంతటి వాడిని చేసిండు. ఈరోజు ఈ స్థితిలో రాజకీయంగా ఉన్నానంటే రాష్ట్రంలో తెలిసిన, ప్రపంచంలో అన్నగారి లిటరేచర్ టేకప్ చేశాక తెలిసిన, దానికి బాబు గారి ప్రోత్సాహం కూడా ఉంది. ఏ పని చేసినా నేను బాబు గారికి చెప్పి ఆ తర్వాత తప్పకుండా పెట్టి చేస్తాను. ఆయన దృష్టిలో పెట్టడం నాకు తృప్తి, ఒక బలం, ఒక దండి. రెండు అవసరమైతే ఆయన వాల్యూ ఎడిషన్ చెప్తాడు. నేను ఆ లిటరేచర్ అంతా మనం రాశాక కూడా మీ అందరిని తీసుకొని పోయి బాబు గారికి చెప్పాం కదా. చెప్తే ఆయన చూసి చాలా బాగా చేశారని మెచ్చుకున్నాడు కదా, టీంని కంటిన్యూ చేయి అన్నాడు కదా. అన్న తర్వాత అప్పుడు మనం అది ఎట్లా చేద్దాం ప్రోగ్రామ్ అంటే ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ చేస్తే బాగుంటుందని చెప్పాక అప్పుడు మన కమిటీ నిర్వహించాం, మనమే నిర్వహించాం అందరం లైక్ దాట్. అందుకే ఆ రోజు అన్నగారిని నాకు రాజకీయ జన్మనిచ్చినందుకు, నన్ను అడుగున ప్రోత్సహించి నన్ను ఇక్కడికి వరకు ప్రోత్సహించిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయన ఈయన ఇద్దరే, ఎవరు ఒకళ్ళకి మించి ఒకళ్ళు తెలుగు జాతికి సేవ చేశారు కనుక వారిద్దరి చరిత్రని నిక్షిప్తం చెయ్యాలి, వారిద్దరి భావజాలం భావితరాలకు అందజేయాలనే ఈ కార్యక్రమానికి పూనుకున్నా. ఇప్పుడు ఆ రోజేమో అన్న ఎన్టీఆర్ యూట్యూబ్ ఛానల్ పెట్టి సోషల్ మీడియా టూల్స్ పెట్టి ఇవాళ మరి ప్రచార మాధ్యమాలు అయ్యే కదా, అట్లనే ఇప్పుడు మన చంద్రన్న ఛానల్ పెట్టి చంద్రబాబు అంటే మన ప్రజల మనిషి అనేది తెలియజేయటం కోసం ఈ కార్యక్రమం చేస్తాం. అంటే సాధారణంగా నాకు తెలిసి చాలామంది రాజకీయ నాయకులు
ఏదో ఒకటి ఆశించి చేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం పూర్తి స్థాయిలో ఎన్టీ రామారావు గారి కార్యక్రమాలు, చంద్రబాబు గారి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే భవిష్యత్తులో ఏమన్నా మీకు ఏమన్నా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నేను మీకు ముందే చెప్పా, ఫస్ట్ నేను రాజకీయాల్లో పనిచేయటం మొదలుపెట్టా, కానీ పదవి వస్తుందని ఇస్తారని నేను ఊహించలే, అసలు ఆ చేసలేదు. గండిపేట నుంచి నా పేరు సీల్ కవర్లో వచ్చింది క్యాంప్కి. అప్పుడు చెప్పారు, వాళ్ళే పిలిచి నాకు బాధ్యత ఇచ్చారు. ఇచ్చినప్పుడు చెప్పా, నేను రాజరికం చేస్తా బంట్రోతు ఇందా చెప్పా. అట్లానే మనం పని చేస్తూ పోతూ ఉంటే గుర్తింపు అదే వస్తుంది అంటారు. అదే వస్తుంది. కొద్దిగా వెనక కావచ్చు, ముందు కావచ్చు. నిజానికి పూర్వం మీరు పేపర్లు వెనక్కి తీయండి, నేను ఆప్కాప్ చైర్మన్గా ఉండగానే రాజ్యసభ అభ్యర్థుల పరిశీలన అనగానే నా పేరు వచ్చేది. నేనే అనుకునేవాడు, ఏందబ్బా రాజ్యసభ అంటారు. నాకు అప్పుడేమనిపించేది, జిల్లాలో ఒక సామ్రాజ్యం, రాష్ట్రంలో సామ్రాజ్యం, దేశంలో సామ్రాజ్యం, అంతర్జాతీయ మీటింగులకు వెళ్తున్నా, ఇవన్నీ వదిలేసి రాజ్యసభ ఏంద్రాన్ని ఇస్తున్నట్టే వద్దందాం అనుకునేవాడిని అప్పుడు. అంటే మీరు అప్పుడు పెద్ద పదవి కదా. నేను ఉన్న ఆంతరంగం అంతా చెప్తున్నా, ఇవాళ మీరు అడుగుతున్నా, భవిష్యత్తులో ఇంకెప్పుడు చెప్పను. అందువల్ల అనుకునేవాడిని అట్లా. ఇంత ఉంటే ఇదంతా వదిలేసి ఒక రాజ్యసభ అంటే ఏముంది అందులో పరిమితమైన అనుకునేవాడిని ఆ కాలంలో. అట్లాంటిది అట్లా పరిశీలనకు వచ్చేది నా పేరు. ఎందుకు వచ్చేదో అంటే మరి సీనియర్ నేతలుగా మీడియా రాస్తుంది ఉండేది. అట్లా ఆ తర్వాత కూడా అపోజిషన్లో ఉండగా కూడా వచ్చింది. తర్వాత నాకు కోరిక కలిగింది. నిజమే కదా, ఇవన్నీ చేసాం, అందులో ఉంటే కూడా బాగానే చేయొచ్చు కదా అనుకొని, సరే ఇన్నిసార్లు వస్తుందంటే బాబు గారి మనసులో ఉండుంటుంది, లేకుండా రాదు ఇది ఎక్కడో అని బాబు గారిని అడిగారా? అప్పుడు ఏ సంవత్సరం? అప్పుడు మనం అపోజిషన్లో ఉన్నాం. అడిగితే జనార్దన్ ఇప్పుడు అపోజిషన్లో ఉన్నాం, మనం ప్రభుత్వం రావాలా, ప్రభుత్వం వచ్చాక చేస్తానులే అన్నాడు. అన్నాక తర్వాత ప్రభుత్వం వచ్చింది, ఈ కార్పొరేట్ రాజకీయాలు వచ్చినాయి. అంటే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు లాస్ట్ టైం వీలు పడలేదు కనుక బీజేపీతో పొత్తుంది, ఇట్లా జరిగింది. సరే ఎమ్మెల్సీ ఇస్తానన్నారు, ఇట్స్ ఓకే. ఎమ్మెల్సీ ఇచ్చారు సారు. ఆయన ఏది ఇచ్చినా పిలిచి చెప్పిస్తే మనం కాదనలేం. అట్లనే బాబు గారి నిర్ణయం ఏది చేస్తే అది. అంటే మిమ్మల్ని జనరల్గా నాకున్న అభిప్రాయం ఏంటంటే మీరు ఒక ఆల్రౌండర్ అనుకుంటున్నాను. అంటే ఆర్గనైజేషన్ పరంగా మీకు స్కిల్స్ ఉన్నాయి, అదేవిధంగా మీకు వాగ్దాటి ఉంది, రాజకీయ పరమైనటువంటి నాలెడ్జ్ ఉంది, 10 మందితో కలుపుకొని వెళ్ళగలిగేటువంటి ఒక ఆ రకమైనటువంటి ఇది కూడా ఉంది మీకు. అంటే రాజకీయాల్లో ఈ రకమైనటువంటి క్వాలిటీస్ ఉండటం చాలా రేర్. కాబట్టి మీరు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలకు వెళ్ళాలి, దానివల్ల పార్టీకి ఉపయోగపడాలి. అదేవిధంగా మీకున్నటువంటి స్నేహితులు కానివ్వండి, అనుచరులు కానివ్వండి, వాళ్ళు కూడా ఇది అవ్వాలి. అదేవిధంగా మీరు ఉన్నత స్థానంలో ఉంటే ఎన్టీ రామారావు గారిని మరింత స్థాయికి తీసుకెళ్తారని నేను అనుకుంటున్నాను. మరి ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూని ఇక్కడికి ముగిద్దాము, తర్వాత ఇంకొక సందర్భంలో మళ్ళీ కొనసాగిద్దాం. నమస్కారం. నాకు లైఫ్ లాంగ్ ఎన్టీఆర్ చంద్రబాబు భావజాలాన్ని భావితరాలకు అందజేయటమే ప్రధానమైన కార్యక్రమం. ముందు మీ కార్యాచరణ అది అంతే. దాంతోపాటు ఇటీవల మా పిల్లలు, మా అబ్బాయి రాజవర్ధన్, అమ్మాయి గౌతమి వచ్చిన తర్వాత, వాళ్ళిద్దరూ కార్పొరేట్ లాయర్స్ అయిన తర్వాత, వాళ్ళు మనం ప్రజా జీవితంలో ఉన్నాం కదా, ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని మా అబ్బాయి సలహా చెప్పాడు. ఏమరా రోజు నేను చేసేది అదే కదా. నాకు ఒక లక్షణం ఏంటంటే, వచ్చి నన్ను పని అడిగిన ప్రతి ఒక్కడి పని అటెంప్ట్ చేస్తాను, కాదనకుండా పని చేస్తా. పని చెప్పిపోతే పని చేసి మళ్ళీ సమాధానం చెప్తా. ఇది నాకు మొదటి నుంచి ఉన్న అలవాటు. అది అట్లే చేద్దాంలే అని చెప్పేసి మొదలు పెడితే దాని నుంచి అందువల్ల పబ్లిక్కి మన ఇంత ఆదరించినటువంటి పునాది ఏంటి, మనకి నియోజకవర్గంలో స్టార్ట్ చేద్దామని మొదటిది స్టార్ట్ చేసి సేవాభారతి స్కూల్స్తో మా పాప గౌతమి వాళ్ళు మొదలుపెట్టి అక్కడ విజయవాడ పరిసర గ్రామాల్లో అంతా చేశారు. చేసిన తర్వాత నేను
అప్పుడు నేను అపోజిషన్లో ఉన్నాను కనుక టైం స్పేర్ చేయలేకపోయా. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చాక ప్రభుత్వ పనులు ప్రభుత్వం చేస్తుంది, కొంత అవకాశం ఉంది కనుక జగ్గయ్యపేట నియోజకవర్గంలో చేయాలని ఆలోచించి జగ్గయ్యపేట నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కబురు చెప్పి ప్రతి ఊర్లో హెల్త్ క్యాంప్ నిర్వహించి అక్కడ కళ్ళు పరీక్ష చేసి దృష్టిలోపం ఉన్న వాళ్ళ కళ్ళజోడు ఇంకా ఇబ్బంది ఉంటే ఆ కళ్ళ ఆపరేషను చేయించాలని ఉచితంగా, ఆ తర్వాత రక్త పరీక్ష చేసి మనిషి యొక్క ఆరోగ్యం బాగుండాలంటే ఫస్ట్ రక్త పరీక్ష చేయాలి. బ్లడ్ టెస్ట్లో రక్తహీనత ఎక్కువ కనపడుతుంది, వాళ్ళకి కావాల్సిన మందులు ఇవ్వటం, అట్లనే పంటి పరీక్షలు చేయటం, అలానే వాళ్ళకి కావాల్సినటువంటి ఈ నొప్పులకి దీనికి దానికి గ్యాస్ ప్రాబ్లమ్స్కి ఇట్లాంటివి ఉంటే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి చేయటం. రాబోయే రోజుల్లో మోడీ గారు బాబు గారు ఇటీవల చెప్తున్నారు కదా, ఊబకాయం వలన మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఒబేసిటీ, ఊబకాయం. దీనికి వైద్యం చేస్తే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యం బాగుపడుద్దని దీన్ని కూడా మా ఫౌండేషన్ నుంచి టేకప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. ఇలా అంటే ముందు జగ్గయ్యపేటలో చేస్తున్నారు నాకు తెలుసు. అంటే జిల్లా వ్యాప్తంగానా లేకపోతే ఎట్లా చేస్తారు? క్రమంగా చేస్తాం, ఒక్కరోజే చేయలేంగా. ఇప్పుడు 6 నెలలు అయింది స్టార్ట్ చేసి, హెల్త్ మినిస్టర్ గారిని ఆహ్వానించి స్టార్ట్ చేశా. ఇప్పటికీ నేను 54 క్యాంపులు చేశాం, దాదాపు 31,000 మందికి పరీక్షలు చేశాం, 11,000 మందికి కళ్ళజోళ్ళు ఇచ్చాం, ఒక 1,200 మందికి ఆపరేషన్లు చేయించాం. అది కాక మందులు కానీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇది కానీ ఇది చేస్తాను. ఇంకా కొద్దిగా నేను దత్తత తీసుకున్న గ్రామాలు ఉన్నాయి కదా, ఇంకా స్టిల్ ఐఎమ్ కంటిన్యూయింగ్. ఆ గ్రామాల్లో ఇంకా యాక్టివిటీ చేస్తున్నాం. ప్రతి ఇంటికి నిరంతరంగా జరుగుతానే. చనిపోతే మా దత్తత గ్రామంలో ఎవరికైనా మట్టి ఖర్చులకు 5,000 ఇస్తున్నా నేను అప్పటి నుంచి. అలానే అక్కడ పెళ్ళైన ప్రతి జంటకి బట్టలు ఇస్తా, కొత్త జంటకి. ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే చదువుకోవటానికి నాకు చేయగలిగినంత ఆర్థిక సహాయం చేస్తుంటా. అట్లా ఏంటంటే బాబు గారు చెప్తుంటారు, లేదంటే అందరు చెప్తారుగా, సొంత లాభం కొంత మానుకొని. ఇప్పుడు మనకి తినటానికి ఉండటానికి ఉంది, పైన ఎంత ఉన్నా ఏముంది, అది ప్రజలకి తో సత్సంబంధాలే మనకి ఆస్తి. ప్రజల మనసులో జీవించాలనేదే కోరిక. ఎట్లయితే ఆనాడు అన్నగారు ఈనాడు బాబు గారు ప్రజల మనసుల్లో స్థానం కోసమే కదా వాళ్ళు పనిచేసేది ఇదంతా. అట్లనే మనం తోచినంత చేద్దామని మా పిల్లల సహకారంతో సపోర్ట్తో చేస్తున్నాం. ముఖ్యంగా లాస్ట్ కార్యకర్తలు గురించి మీరు పట్టించుకోవటం అనేటువంటిది కొంచెం మంచి ఇదిగా కనపడుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు, అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా కార్యకర్తలను పట్టించుకోవడానికి జనార్దన్ గారికి ఫోన్ చేస్తే ఆయన అటెండ్ అవుతారు అని అంటున్నారు. మరి అంత ఓపిక మీకు తీరిక ఎలాగా ఉంటుందో నాకైతే తెలియట్లేదు. కానీ అది కూడా అంటే యు ఆర్ డిరైవింగ్ ప్లెజర్ అవుట్ ఆఫ్ ఇట్ అనుకుంటా. ఎస్, ఇప్పుడు మనసు ఉంటే మార్గం ఉంది. ఇప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వచ్చారండి ఇక్కడికి. ఎందుకు వచ్చారు? మన మీద నమ్మకంతో వచ్చారు. నేను అమరావతి పోతే వస్తారు, ఇక్కడ ఉంటే వస్తారు, కొంతమంది చెప్పకుండా వస్తారు. పూర్వ పరిచయం దృష్ట్యా వాళ్ళకేంది నమ్మకం, జనార్దన్ అయితే పని చేస్తాడు. మరి అంత నమ్మకం పెట్టి అంత దూరం నుంచి వస్తే మనం పని చేయకపోతే ఎట్లా? మిగిలిన వాళ్ళకి నాకు తేడా ఏంటి? అందువల్ల నేను పని చేస్తుంటా, వాళ్ళు చెప్పిన ప్రతి పని అటెంప్ట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు చూశారు, ఎక్కడో బహ్రైన్లో వాళ్ళు పూజలు చేసుకుంటాం, మాకు పూజారులను పంపించండి అన్నారు. బాబు గారేమో అన్ని చోట్ల ఎక్కడ అడిగితే అక్కడ టీటీడీ కార్యక్రమాలు ఎక్స్టెండ్ చేయండి అని చెప్తున్నాడు. కానీ ఆ ఫైలు వాళ్ళు అక్కడ నుండి ఫోన్ చేశారు, ఫైల్ సెక్రటేరియట్లో ఉంది. ఆయన ఏమంటాడు, అది ముస్లిం కంట్రీ అండి, అక్కడికి పంపిస్తే వీలైద్ది కాదు, అవన్నీ పరిశీలిస్తున్నాం అన్నాడు. ఎవరండి ఇక్కడ పరిశీలించేది? వీళ్ళకేం పని అండి? అక్కడ శుభ్రంగా మనోళ్ళంతా శాంతి. గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లో లా అండ్ ఆర్డర్ టాప్ మోస్ట్గా ఉంటుంది. నేను అన్ని పోయొచ్చా, అన్ని దేవాలయాలు అన్ని మతాల వాళ్ళని వాళ్ళు ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, వాళ్ళు అలౌ చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచో ఈ కార్యక్రమాలు జరుగుతుంటే వాళ్ళు పూజలు చేసుకుంటే
చూడండి వీళ్ళు ఎంత సాకులు చెప్తారో. పూజ చేసేది ఆయన, ఆ దేశంలో అభ్యంతరం లేదు, నీకేం పని, శుభ్రంగా నువ్వు పంపించు స్వామి అని రిక్వెస్ట్ చేస్తే ఇప్పుడే చేస్తాను అంటున్నాడు. మరి వాడు ఎంత నమ్మకంతో గల్ఫ్ నుంచి ఫోన్ చేస్తే మనం అటెంప్ట్ చేయకపోతే అట్లనే ఇంకొక ఊరు నుంచి వస్తారు. ఎక్కడన్నా కొద్దిగా ఇది ఉంటే ఏం చేస్తానంటే స్థానిక ఎమ్మెల్యేలను అడుగుతాం. ఎందుకంటే వాళ్ళకి తెలిసి జరగాలి ఏ కార్యక్రమం అయినా. వాళ్ళకి తెలియకుండా మనం డైరెక్ట్గా చేస్తే అక్కడ లోకల్గా ఏమి కాంప్లికేషన్స్ వస్తాయో తెలియవు. అందువల్ల వాళ్ళతో సమన్వయం చేసుకొని వీలైనంత వరకు అక్కడ వివాదాలు రాని విధంగా ట్రై చేస్తుంటా. ఇంతకాలం నుంచి అదే చేస్తున్నాం, ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తా. భగవంతుడు నాకు ఎంత ఓపిస్తే. వ్యాపారాలు లేవా? నాకు వ్యాపారం నాకు లేదు. నేను ముందు నుంచి వ్యవసాయ ఆదాయమేనండి. చిన్నప్పుడు మా అత్తయ్యలు చెప్పేవాళ్ళు, బాబాయిలు, అరే మీరందరూ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కదరా, నేను మా వైఫ్ పోస్ట్ గ్రాడ్యుయేటే, మా తమ్ముడు వైఫ్, అట్లా అందరం. అరే ఒక కాలేజ్ పెట్టుకుంటారా బాగుంటుందని చెప్పేవాళ్ళు. నిజంగానే అట్లా పెట్టుంటే ఏమన్నా నారాయణ గారిలాగా అయ్యేవాడిని. నేను అప్పుడు చిన్న చూపు, ప్రజా జీవితంలో ప్రైడ్ ఉంది, దీనిలో గౌరవం ఉంది, బడిపంతుల వారం ఏంటి నాకు అన్నట్టుండేవాడిని. ఆ డేస్లో నాకు అవసరం లేదు అనుకునేవాడిని. వ్యవసాయం చేయటం ప్రైడ్గా ఫీల్ అయ్యేవాడిని. అప్పుడు నిజంగా రైతులకి ఆ గౌరవం కూడా ఉంది. వ్యవసాయం చేయటం అంటే సమాజంలో వ్యాపారం చేసేవాడి కంటే వాల్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ వ్యాపార సంస్థలు పెరిగిపోయి పిచ్చి డబ్బులు వచ్చి ఈ కార్పొరేట్ కల్చర్ అంతా వచ్చింది. కానీ మనకు ఆ రోజుల్లో దానిలోనే ఫీల్ అయ్యేవాడిని. ఇంకా అదే కొనసాగిస్తున్నా, నాకు ఏ వ్యాపారం లేదు. ఇప్పుడు మా అబ్బాయి వచ్చి వాడు కార్పొరేట్ లా చేసి ఇక్కడ అమర్చంద్ మంగళదాస్లో పనిచేసిండు. అక్కడ అమెరికా పోయి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి వచ్చి ఇప్పుడు ఏదో ఇన్ఫ్రా కంపెనీ అని పెట్టి వాడి పని వాడు చేస్తాడు. వాడు కొద్దిగా అర్న్ చేసుకుంటే వాడు కూడా సపోర్ట్ చేస్తాడు నా ఫౌండేషన్. అట్లే నాకు మిత్రులు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, నేను ఎప్పుడన్నా పనులు చేసిన వాళ్ళు వాళ్ళు ఉంటే వాలంటరీకి కూడా కొంతమంది చేస్తున్నారు, కొంతమందిని అడుగుతుంటారు. సో చివరిగా చెప్పేది ఏంటి మీరు? చివరిగా అట్లానే మా ఊర్లో ఒక దేవాలయం నిర్మాణం చేసాం. ఎందుకు చేసాము అంటే ఊర్లో వాళ్ళందరూ వచ్చి మా తమ్ముడిని అడిగారు. అప్పుడు మా తమ్ముడు ఉండేవాడు, నాకంటే ప్రజలతో బాగా సన్నిహితంగా ఉండేవాడు. చాలా నాకు అండ దండ అన్నీ, ఊళ్ళో వ్యవహారం అంతా ఆడే చూసుకునేవాడు. వాళ్ళందరూ అడిగితే గుడి కట్టాలంటే శివాలయం నిర్మాణం. నేనన్నా గుడి కడితే తరతరాలు దాన్ని మెయింటైన్ చేయటం కష్టం రా, వద్దులే ఏదన్నా స్కూల్ ఇట్లాంటి కార్యక్రమాలు చేద్దాంలే అని ఆలోచిద్దాంలే అన్న. ఊళ్ళోకి పోయి మొదలు పెట్టేశారు. ఏందిరా సంగతి అంటే ఊళ్ళో వాళ్ళు అన్నారంట, మొదలు పెడితే అన్నయ్య గారు చూసుకుంటాడులే అన్నారంట. ఇంకేం చేస్తాం, స్టార్ట్ అయింది. ఈ లోపల కొన్నాళ్ళు మావాడే చూసుకున్నాడు అంతా. పూర్తి కావటానికి ముందే వాడికి కొంచెం ఇబ్బంది వచ్చి కాలం చేశాడు. ఆ తర్వాత వాడి ఆశయం నెరవేర్చడం కోసం శివాలయం నిర్మాణం చేసి ప్రతిష్ట కూడా నేనే చేశా. వాడు భూమి పూజ చేస్తే నేను ప్రతిష్ట చేశాను. అది అయినాక మా విలవేలుపు రాముల వారు శ్రీరామనవమి గొప్పగా చేస్తుండేవాళ్ళు మా తాతయ్య కాలం నుంచి. మా నాయనమ్మ కానీ మా నాన్న టైంలో కొంచెం సరే ఇప్పుడు పలసపడిపోయింది. కానీ మా నాయనమ్మ పోతూ పోతూ చెప్పింది, అరే పెద్దోడా మన ఇలవేలుపు రాముల వారు, నేను రాముల వారి దేవాలయం కట్టాలనుకున్నా, మీ నాన్న పడనీలేదు, అందువలన నువ్వు వీలైతే ఎప్పుడన్నా కట్టు అని అడిగింది. అందువలన ఒక 2 ఎకరాల ఏరియా అది నేనే భూమి ఇచ్చా దేవాలయానికి. ఇచ్చి అక్కడ రామాలయాన్ని కూడా అక్కడే కట్టా. శివాలయం, రామాలయం, హరిహర క్షేత్రం అంటే 2. మునేరు, మా ఊరికి మునేరు, లింగాల్లో కట్టారా? లింగాల్లోనే మా ఊరికి మునేరు ఉంటుంది. మునేరు ఒడ్డునే ఇది. అది కట్టాక ఊర్లో అందరికీ బాగుంది అని ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ తర్వాత నుంచి ఊళ్ళో బాగుందండి, అందరికీ బాగా సంతోషంగా ఉంది, అభివృద్ధి ఉంది అని. చివరికి ఇంకోటి ఏంటంటే మా శివాలయం శివరాత్రికి ఇదివరకు అందరు ముక్త్యాలకు వెళ్ళేవాళ్ళు, ఉత్తరవాహిని అని. ఇప్పుడు ముక్త్యాల్లో ఎంతమంది ఉన్నారో
తెలంగాణ నుంచి కానీ పరిసర గ్రామాల నుంచి కానీ ఎందుకో మా గుడికి కూడా 30,000 మంది వస్తారు. అసలు నాకు ఆశ్చర్యం, ఇక్కడికి ఊరు వస్తారా అని. 30,000 మందికి మేము భోజనం పెడతాం ఆ రోజు. అట్లా ఇవాళ ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది. మరి రాముల వారి గుడి ఉంది కదా, దానికి మా కార్యకర్తలు ఉన్నారు పనిచేసేవాళ్ళు బ్రహ్మాండంగా. ఊళ్ళో వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తా, ఇది 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 అని. పోయినప్పుడు ఊరికి పలకరించి ఎంకరేజ్ చేస్తాం, వాళ్ళే చేస్తారు. ఇప్పుడు ఉత్తర ద్వార దర్శనం పెట్టినవండి అని చెప్పేసి నాకు చెప్తాను. వాళ్ళకి కావాల్సిన వసతులు ఇస్తుంటా, చేస్తుంటాను. నాకు వీలైనప్పుడు పోతుంటా. ఇప్పుడు ఈ కళ్ళజోళ్ళ కార్యక్రమం వచ్చాక మట్టుకి వారానికి ఒకసారి, ఎప్పుడు వారానికి ఒకసారి. 93లో మా పిల్లల చదువు కోసం హైదరాబాద్ వచ్చా. ఎర్రమంజిల్ ఎమ్మెల్యే కాలనీలో ఉండేవాడిని అప్పుడు. ఉంటే మా వైఫ్ పిల్లలు ఇక్కడే ఉంటారు, నేను వారానికి ఒకసారి పోతూ వస్తూ ఉంటా. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారానికి ఒకసారి విజయవాడ, ఇప్పుడు అమరావతి పోవటం రావటం, దాదాపు ఇన్ని సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఇట్లా అలవాటైంది. ఇప్పుడు కూడా ఈ అటు పోయినప్పుడు ట్రావెలింగ్ కూడా మీకు ఎక్కువ అనుకుంటా. పార్టీ పనితో పాటు ఏం చేస్తా, ఈ ఊళ్ళల్లో సాయంత్రం పూట పోయి కళ్ళజోళ్ళు ఇచ్చి వస్తుంటా. ప్రోగ్రాంలన్నీ వాళ్ళే చేస్తారు, బట్ ఒకసారి మనం కనపడాలా, ఈ టీంని ఎంకరేజ్ చేయాలని నేను వెళ్తుంటా. అది కార్యక్రమం ఇలా కొనసాగిస్తూ ఉంటా. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం. ఇది టీడీ జనార్దన్ గారు చెప్పిన విషయాలు. ఇంకా వారి గురించి ఇంకా చాలా తెలుసుకోవచ్చు, చాలా చెప్పాల్సింది ఇంకా ఉన్నది. అయినప్పటికీ కొంత మనకున్న పరిమితులు దృష్ట్యా, సమయాభావం వల్ల ఇంకొక సందర్భంలో వారిని మరికొన్ని విషయాలు తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు గారి గురించి, ఎన్టీ రామారావు గారి గురించి, అదేవిధంగా వారి సొంత విషయాలు, వారి నియోజకవర్గానికి సంబంధించింది తెలుసుకుందాం. నమస్కారం.